श्रीगुरुभ्यो नमः। हरि शिवाय। ओम नमो नारायणाय। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। కాశీఖండం అనే ఒక అపూర్వమైన అమృతం మనకు అందించిన వేదవ్యాసునికి భక్తితో నమస్కారం చేసుకుంటాం. ఈ ఘట్టాన్ని విన్నంత మాత్రం చేతనే కాశీలో నివసించిన పుణ్యం లభిస్తుంది. అందరూ కాశీ వెళ్ళలేరు కదా. కాశీ వెళ్ళలేనటువంటి వారి కోసం వేదవ్యాసుడు అందించినటువంటి ఒక యోగం ఏమిటంటే కాశీఖండం అనే ఒక పురాణం. స్కాంద పురాణంలోని ఈ కాశీఖండం ఈయన ఎవరికి వినపట్టలేదట. అందరికీ వినపడేలా చూడు. మరి ఇప్పుడండి ఏమైంది? అటువాట్లకు వినపట్టలేదు. ఒకసారి చూడు. ఒకసారి అక్కడ నిలబడి చూడాను. ఇప్పుడు ఏమీ వినపట్టం లేదట. ఏం చేసావు? ఈ మైక్ వినపడింది ఇందాక, ఆ మైక్ ఎందుకు వినపట్టంలా? ఒకసారి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి చూడంటున్నాను. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు కాస్త అయ్యంట. ఏమిటో చూస్తుండు. మధ్య మధ్యలో దీనికి ఏదో తేడా వస్తుంది. నీ డబ్బులు నీకు ఇస్తున్నారుగా. పైసామే హై పరమాత్మ అన్నారు. నేను ఎప్పుడో ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు 2006లో పైసాలో పరమాత్ముడుండుననుచున్ పల్మారునియ విందు ఆ పైసల్ డాలరులై వ్యయంబైన లభ్యంబౌనే యవ్వానికిన్ వేసా తేలికగా ఏదో సుకృతి మీ వీనుల్ మహాపుణ్యమున్ చేశంకాన ఉపన్యసించుటకు విచ్చేయంగా నే జాలి తిన్నని. పైసాలో పరమాత్మ ఉంటాడని విన్నాను. ఈ పైసలు డాలర్లుగా మార్చి వేసా ఫీజు కట్టి అమెరికా వేసాకి వెళ్ళినా వేసా అంత తేలిగ్గేవాడు. ఎందుకు ఇస్తాడో ఎందుకు ఇవ్వడో తెలియదు. ఫస్ట్ టైం నాకు లేదు పొమ్మన్నాడు, రిజెక్ట్ చేశాడు. అందువల్ల వేసా అంత తేలిగ్గా రాదు. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు వేసా వచ్చింది అంటే అది నా పుణ్యం కాదు, మీ చెవులు పుణ్యం చేసుకుని నా పురాణం వినడానికి యోగానికి రోజుకున్నాయి. అందుకని ఆ చివరి కొసమెరుపు అనమాట. ఆ పైసల్ డాలరులై వ్యయంబైన లభ్యంబౌలే యవ్వానికిన్ వేసా తేలికగా ఏదో సుకృతి మీ వీనుల్ మహాపుణ్యమున్ చేసెంగాన ఉపన్యసించుటకు విచ్చేయంగా లేదాలితిన్. మీ చెవులు ఏదో పుణ్యం చేసుకున్నాయి. ఆ అమెరికాలో ఉన్నవాళ్ళ చెవులు పుణ్యం చేసుకున్నాయి కనుక అప్పుడు నాకు వేసవ వచ్చింది. అలా నేను వెళ్ళాను. కాబట్టి పుణ్యం నాది కాదు, మీది. అలాగే కాశీఖండం వినాలంటే ఆ పుణ్యం మీకు ఉండాలి. పాపం వాడికి కూడా కొంత పుణ్యం ఉండాలి. మీరంతా యోగ జాతకులు. అందుకే ఇక్కడ కూర్చుని కాశీఖండం విని తద్వారా కాశీలో నివసిస్తున్న పుణ్యం పొందగలుగుతున్నారు. ఇప్పుడు బాగానే వినపడుతుందండి. చివరి వాళ్ళకి వినపడకపోతే చెయ్యొత్తండి. వినపడటం లేదని కొంచెం గట్టిగా అరవండి. అప్పుడు మా వాడు సెట్ చేస్తాడు. మొత్తం మీద ఎందువల్ల క్లారిటీ లేదు? మరి ఒక్కసారి చూసుకున్నా. ఈ ఏమన్నా మైకులు ఆన్లో ఉన్నాయా? లేవుగా. లేకపోతే ఆ మైక్ ఇక్కడ పెట్టు. ఇందాక ఆయన చేసిన మైక్ బాగుంది కొంచెం. ఆ మైక్ ఇద్దాం, ఇది మార్చే చూద్దాం పోనీ. అదే చూడండి ఒకసారి, ఏదో తేడా వచ్చింది పాపం. ఎవరన్నా చేతపడి చేశారేమో చూడు. అది ఇచ్చే అదనమాట. ఇప్పుడు ఎలా ఉందండి? అద్భుతంగా ఉందా? అది చేతబడిపోయి గుడిబడి వచ్చింది. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మొత్తం మీద కాశీఖండ ప్రవచనం వినగలుగుతున్న మీకు పరమాత్ముడు విశ్వేశ్వరుడు కాశీ యోగాన్ని ప్రసాదించుగాక. వింధ్య పర్వతం
నారదుని ద్వారా ప్రశంస పొందలేకపోయింది. అసలు లోకంలో అదేంటో తెలియదు కానండి, ఏ ఇద్దరు ఆర్గనైజర్లకి పడతావదండో. నేనే గొప్పవాడినంటే నేనే గొప్పవాడిని కొట్టుకోవడం అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉందిట, అన్ని చోట్ల ఉంది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో వచ్చిన తగాద మధ్యలో దేవుడికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది చూశారు లేదో, ఈ యాత్రలు ఆర్గనైజ్ చేసేవాళ్ళు నేను చేయాలనుకునే మధ్యలో నా మీద పడుతూ ఉంటారు. ఇలాగే ఆ రోజుల్లో వింధ్య పర్వతం నేనే గొప్ప అనుకుంది, మేరు పర్వతం నేనే గొప్ప అనుకుంది, నేనే గొప్ప అనుకుని వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా అయింది ఇక్కడ. వింధ్య పర్వతానికి స్వతసిద్ధంగా మంచి బుద్ధే, కానీ ఏదో కర్మ వల్ల నేను మేరువు కంటే గొప్ప అనిపించుకోవాలనేటటువంటి కోరిక పెరిగిపోవటం వల్ల అది ప్రమాదానికి దారితీసింది. వాడికి లోపల కొత్త ఆడిపోయింది, ఉడికిపోయాడు, క్రోధంతో మండిపోయి ఈ మేరువు నాకంటే గొప్పదా, ఎందులో గొప్ప, ఇద్దరం ఒడ్డు పొడుగులో సమానమైన వాళ్ళమే కదా, వాడికి రెక్కలుండేవి నాకు రెక్కలుండేవి, నా రెక్కలు వాడి రెక్కలు కూడా ఇంద్రుడు నరికాడు, నేను మహిమ కలిగిన వాడినే, అతడు మహిమ కలిగిన వాడే, కానీ అతన్ని పొగిడినట్టుగా నన్ను పొగడ్డం లేదు అని బాధపడిపోయాడు. జీవితం వ్యర్థం, నాకంటే గొప్ప శత్రువుని జయించకపోతే అనుకున్నట్ట. ఎలా జయించాలి తెలియటం లేదు. కొండల మీద అడవులుంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీశైలం వెళ్ళండి, మొత్తం కొండల మీద ఎన్ని అడవులు ఉన్నాయి. అలాగే చాలా కొండల మీద అడవులు ఉన్నాయి, వాటిని పర్వతారణ్యములు అంటారు. హిమవదరణ్యం, వింధ్యారణ్యం, శ్రీశైల అరణ్యం, ఇవన్నీ కూడా కొండల మీద ఉన్న అడవులు. ఈ అడవుల్లో అప్పుడప్పుడు ఏ కొమ్మ రాసుకునో నిప్పు పుడుతుంది, అడవి అంతా తగలబడుతుంది. ఆ అడవి తగలబడేటటువంటి అగ్నిని దావాగ్ని అంటారు. ఆ దావాగ్ని నుంచి వచ్చిన వేడిని, చింతని, తాపాన్ని, బాధని దవధు అంటారు. దావాగ్ని వల్ల వచ్చే వేడి కూడా నాకింత బాధ కలిగించలేదు, కానీ శత్రువు నాకంటే గొప్పవాడనే మాట వినడం వల్ల నాకు బాధగా ఉందనుకున్నాడు ఆయన. కొద్దిగా సౌండ్ తగ్గించిన రీసౌండ్ రాకుండా, ఈ రీసౌండ్ నన్ను బాధ పెడతాను. నమ పార్వతీపతే హర హర మహాదేవ్. గట్టిగా చెప్పండి మళ్ళీ ఇంకొక్కసారి. అడవి తగలబడ్డం వల్ల కూడా నా కొండకి ఇంత వేడి రాలేదు, కానీ మానసిక తాపం ఎక్కువైపోయింది శత్రువు గొప్పవాడని వినడం వల్ల. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ జీవికైనా మానసికమైన చింత పట్టుకుంటే అది జ్వరం కంటే ప్రమాదకరమైనది. జ్వరం వస్తే దానికి మందు ఉంది, ఆ మందు వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. జ్వరం అంటే ఏంటి? వేడి. మన శరీరంలో వేడి ఉన్నదానికంటే పెరిగిపోయింది. 103 డిగ్రీలు, 104 డిగ్రీలు, 105 డిగ్రీలు అలా పెరిగిపోతే వేడి, అది తగ్గించుకోవడానికి మందు వాడతాం. కానీ మందు లేని ఒక జ్వరం ఉందిట, అది చింతా జ్వరము. ఏదో మనస్సులో ఒక బాధ పట్టుకుందనుకోండి, ఇంకక్కడి నుంచి ఆ మనిషికి అన్నం సహించదు, నిద్ర రాదు, ఎవరితో అయినా మాట్లాడలేడు, ఇంకా ఆ బాధ ఎంత అంత అని చెప్పడానికి వీల్లేదు. చింతాజ్వరో మనుష్యాణం క్షుధాం నిద్రాం బలం హరేత్ రూపముత్సాహ బుద్ధిం శ్రీ జీవితంచన సంశయక. ఈ చింత అనే ఒక రోగం, ఒక జ్వరం పట్టుకుంటే వాడికి ముందు నిద్ర ఉండదు. ఎంత అలిసిపోయినా రాత్రిపూట పడుకుంటే నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, మంచినీళ్లు తాగలేడు, రూపం కూడా మారిపోతుందండో. మీరు ఎప్పుడైనా చూడండి, పక్కవాడి మీద అసూయ ఎక్కువైపోవటం వల్ల, పక్కవాడిని పడగొట్టాలనేటటువంటి ఈర్ష్య పెరిగిపోవటం వల్ల మనకి చింత కలుగుతుందే. ఈ చింత వల్ల ముందు మనిషి రూపంలో వికృతత్వం వస్తుంది, కోపం వల్ల, బాధ వల్ల, అవతల వాడి మీద ద్వేషం వల్ల రూపంలో మార్పు వస్తుంది, ఉత్సాహం తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందుకే 15 నిమిషాలు మాట్లాడేవాడు కూడా బుద్ధి మాడైపోతుంది. రోజు పాడే పాటలు కూడా మర్చిపోతాం పక్కవాడి మీద ఈర్ష్య ఉంటే. చూడండి, రోజు చక్కగా పాడేవాడు కూడా ఈయనకి ఈర్ష్య లేదు కనుక గురు భగవాన్ నా చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు.
ఎందుకని మర్చిపోవట్లేదు ఆయన. ఒకవేళ ఆయనకి ఎవరి మీద ఈర్ష వచ్చింది అనుకుందాం, కాసేపు మా ఆంజనేయుల కంటే బాగా పాడాలి అనే ఈర్ష వస్తే ఆంజనేయుల మీద పోటీ పెరిగిందంటే అప్పుడు ఈయనకి గురు భగవాన్ పోయి ఏమండి తర్వాత ఏంటండి అని నన్ను అడుగుతాడు. మళ్ళీ లేదు రోజు చదివే గురు భగవాన్నే. కారణం వాడి మీద ఈర్ష్య, అది నీకు చింత కింద పట్టుకుంది, ఆలోచన అయిపోయింది, నిన్ను బాధిస్తోంది. ఈ బాధ వల్ల బుద్ధి తెలివితేటలు నశించిపోతాయి. దానివల్ల ఏమవుతుంది? శ్రీ డబ్బు నశిస్తుంది. ఎప్పుడైతే తెలివితేటలు నశిస్తాయో పిచ్చి పనులు చేస్తాం కదా, అందువల్ల ఐశ్వర్యం నశిస్తుంది. క్రమంగా డబ్బు పోతే రోగం పట్టుకుంటుంది. దానివల్ల జీవితంచన సంశయ, మనిషి బతుకే నాశనం అయిపోతుంది. వరసగా అన్ని రోగాలు వచ్చి మనిషికి డబ్బు పోయి పిచ్చి పట్టుకుంటే అప్పుడు వాడు చచ్చిపోతాడు, ఆయువు నశిస్తుంది. కాబట్టి చింత అసలు రాకూడదు. ధన్వంతరి లాంటి వైద్యుడు కూడా చింత అనే జ్వరానికి వైద్యం కనిపెట్టలేదు. అందువల్ల ఎప్పుడు కూడా రోగం కంటే మానసిక రోగం ప్రమాదకరమైనది. మీరు మంచివాడు గనక, మీ పక్కవాడు బాగుండాలనుకుంటున్నారు గనక మీకు రోగం లేదు. పక్కవాడు బిల్డింగ్ కొనుక్కున్నాడు, ఇంక వీడికి నిద్ర పట్టదు. అయ్య బాబోయ్ ఇక్కడ స్థలమే దొరకట్లేదు, నా పక్కవాడు 120 గజాలు కొనేశాడు అని వాడి మీద ఈర్ష్య కలిగిందా ఇంక 3 రోజులు నిద్రట్టదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, అలా పిచ్చెక్కి చచ్చిపోతారు చివరికి. అదే మనకి పక్కవాడు ఇల్లు కొనుక్కుంటే ఆనందం కలిగిందా, ఎంత ఆకలిస్తుందండి, ఆహా ఇది ఎంత మంచిది, ఇల్లు కొనుక్కుంది, డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంది, త్రిబుల్ బెడ్రూమ్ కొనుక్కుంది అని మనకి వాళ్ళ మీద ప్రేమ కలిగి ఆనందం కలిగితే ఎంతో ఆనందం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. జీర్ణశక్తి పెరిగి రోజు తినే బజ్జీల కంటే 2 బజ్జీలు ఎక్కువ తింటాం. పైగా వాళ్ళింటికే వెళ్ళి తినొచ్చు. త్రిబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నావు కదమ్మా, 4 మైసూరు బజ్జీ వేసి పెట్టంటే ఉసూరు మనకుండా మైసూరు బజ్జీ వేసి పెడుతుంది. ఆవిడ ఆనందిస్తుంది. ఆ తిన్నది అరుగుతుంది కాబట్టి కొంచెం బలం వస్తుంది. అందువల్ల ఎప్పుడు ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఈర్ష్య చెందరాదు. అది అద్భుతమైన సందేశం కాశీఖండం మనకిస్తున్నది. క్రమక్రమంగా వీడికి పిచ్చి పెరిగిపోయిందిగా, ఇవాళ నేనేం చెయ్యాలి అని పళ్ళు పటపట కొరికాడు. ఆయనకు కూడా పళ్ళు ఉంటాయి, ఆయన కూడా మళ్ళాగే ఒక రూపం ధరిస్తాడని చెప్పారు కదా. పళ్ళు పటపట కొరికాడు, ముక్కు గిల్లుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు. కానీ ఇంత కష్టంలో కూడా వాడు చేసిన ఒక గొప్ప మంచి పని ఒకటి ఉందండి. అదేమిటో తెలుసిన? విశ్వేశం శరణం యాయాం సమే బుద్ధిం ప్రదాస్యతి. ఈ కష్టకాలంలో శత్రువుని జయించటానికి నేను కాశీ విశ్వేశ్వరుణ్ణి శరణు కోరుతున్నాను, ఆయన నాకు సరైన బుద్ధి ఇచ్చుగాక అన్నాడు. అందువల్లే ఆయన దెబ్బతిన్నా సర్దుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన చాలా పిచ్చి పనే చేశాడు. ఆ పిచ్చి పని లోకానికి ప్రమాదం తెచ్చింది. తెచ్చిన వింధ్యపర్వతం పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం? అసలు వింధ్యపర్వతం వల్లే కాశీఖండం వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఆయనకి ఎంతో కీర్తి వాళ్ళకి కూడా వచ్చింది. దానికి గల కారణం విశ్వేశం శరణం అన్నాడు. నేను విశ్వేశ్వరుణ్ణి శరణం యాయాం పొందుతున్నాను. ఎందుకు పొందుతున్నాను? ఆయన నాకు సరైన బుద్ధిస్తాడు అనుకున్నాడు. అనాథనాథక సర్వేషాం విశ్వనాథో హి గీయతే క్షణం మనసి సంచింత్య భవేత్యర్థం అసంశయం. దిక్కులేని వాళ్ళకి దిక్కు కాశీ విశ్వేశ్వరుడు, అందులో సందేహం లేదు. ఆ పరమాత్ముడిని పట్టుకుంటే ఏదో ఒకనాటికి చింత తొలగిపోతుంది. ఎప్పుడైనా చింత వస్తే చింత నుంచి రక్షించేవాడు గురువు గారైన విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు జగద్గురుడు. ఆయన నామం, ఆయన రూపం మనస్సులో ఆలోచిస్తే చాలట. అనగా పైకి నోటితో విశ్వేశ్వర అని కూడా అనక్కర్లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని మన మనస్సులోకి ఆ కాశీ విశ్వేశ్వర లింగాన్ని తెచ్చుకోండి. అది కష్టం కాదండి. ఇలా కళ్ళు మూసుకుంటే కాశీకి వెళ్ళిపోతాం మనం. విశ్వేశ్వర నా మనస్సులో కనబడు అంటే కనబడతాడు. కాశీ విశ్వేశ్వర లింగాన్ని ఎప్పుడూ మనస్సులో చూసే మహానుభావులైన శిష్యులు నాకున్నారు కాబట్టి చెబుతున్నాను నేను ఆ మాట. వాళ్ళు కళ్ళు మూసినా తెరిచినా విశ్వేశ్వరుడు హృదయంలో కనపడతాడు. అలా మనస్సులో ఆయన రూపాన్ని ఊహించుకుంటూ తలచుకుంటూ నామస్మరణం చేసినంత మాత్రం చేతనే ఆయన మనకి సరైన మార్గం చూపిస్తాడు. భయంకరమైన కష్టంలో నుంచి బయటపారవేస్తాడు. జీవితం అంతా రక్షిస్తాడు. ఇదే చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనుకున్నాక, ఒకప్పుడు
మా పర్వతములకు రెక్కలుండేవి. రెక్కలున్న పర్వతములు పక్షుల్లాగా ఎగిరేవి. పక్షము అంటే రెక్క, రెక్క ఉంది గనక పక్షి అన్నారు. మనకి పక్షములున్నాయి కానీ ఎగరడానికి పనికొచ్చే రెక్కలు కావు ఇవి. ఈ రెక్కలు ముక్కలు చేసుకుని భోజనం చేయడానికి పనికొస్తాయి, కానీ వాటి రెక్కలు పైకి కిందకి ఎగరడానికి పనికొస్తాయి. అందులో నిజానికి పక్షము అనగా రెక్క, అది కలిగినది పక్షి. మేము కూడా పక్షులమే, కాకపోతే మాకు రెక్కలున్నప్పుడు పిచ్చి పనులు చేశాం. అందువల్ల ఎప్పుడూ కూడా భగవంతుడు మనకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు పిచ్చి పని చేయకూడదండి. భగవంతుడు కొండలకు రెక్కలు ఇచ్చాడు. ఈ రెక్కలు ఎందుకు ఇచ్చాడు? ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళి 10 మందికి ఉపకారం చేయమని ఇచ్చాడు. కానీ ఈ పర్వతాలు ఏం చేసేవి? ఎగిరి హఠాత్తుగా మనుషుల మీద పడేవి. పాపం మీలాంటి వాళ్ళు ఎక్కడో ఆరు బయట ఉపన్యాసం వింటూ ఉంటే టక్కని మీ మీద వాలితే మీరంతా ఏమైపోతారు? అడుగునా పచ్చడైపోతారు. ఆ విధంగా జనాలను ఇబ్బంది పెట్టి ఏడిపిస్తూ ఉంటే ప్రజలు భయపడిపోయి ఇంద్ర ఇంద్ర రక్షించు అని ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. తతః క్రుద్ధః సహస్రాక్షః వజ్రముద్యమ్య దేవరాట్. దానితో దేవరాజు అయినటువంటి ఇంద్రుడు ఆగ్రహించాడు. పర్వతాల్లారా, మీకు రెక్కలిచ్చింది ఇలా లోకనాశనం చేయటానిక? ఎగురుతూ వచ్చి మనుషుల మీద పడతారా? ఈ ప్రాణుల్ని హింసిస్తారా? ఇక మీకు రెక్కలుంచను అని పలికి చేతిలో వజ్రం ఎత్తాడు. అంటే ఇది కళ్ళతోడు పెట్టనుకోండి, ఆయన దగ్గర వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధం ఎత్తి పర్వతాల రెక్కలు ఫట్ ఫట్ మన నరికేశాడు. రెక్కలు తెగిపోయిన పర్వతాలు భూమి మీద పడిపోయి భూమిలో ఇరుక్కుపోయాయి. ఇంకా అక్కడి నుంచి కదలకుండా అయిపోయాయి. ఆ రెక్కలే కనుక మాకు వండి ఉంటే ఇవాళ నేను ఎగిరి ఆ మేరు పర్వతం నెత్తి మీద ఒక్క తొక్కు తొక్కేవాడి కాలితో. ఎలాగట? అడుసు లోపల తాటిపండది వినట్లు అన్నాడు ఆయన. బురదలోకి తాటిపండుని ఒక్క తొక్కు తొక్కేవారు పూర్వం. కొంచెం పొలాల్లో బురద ఎక్కువగా ఉన్నప్పుడు తాటిపండు లోపలికి ఒక తొక్కు తొక్కితే అది పెద్ద చెట్టు అవుతుందండో. వీడికి తెలియకుండానే అది ఇంకా పెద్ద చెట్టుగా పెరగాలనుకున్నాడు. నోట్లోంచి ఆ మాట వచ్చింది. తాటిపండు దివినట్టు అదివి పారేసేవాడిని. కానీ ఏం లాభం? రెక్కలు లేవు, ఎగరలేని. ఇప్పుడు అయిపోయిన దాన్ని ఎప్పుడూ తలుచుకోకూడదట. అయిపోయింది పని, ఇంకెందుకు దాని గురించి? నా చిన్నప్పుడు అండి నాకు 1000 ఎకరాలు ఉండేదండి, అది ఉంటేనా అంటాడు మాట్లాడితే. అది ఉంటే నీకెందుకు ఈ గొడవ? అది లేదు కాబట్టి ఏడవాలి. చీటికి వాటికి మా చిన్నప్పుడు 1000 ఎకరాలు ఉండేది, మా చిన్నప్పుడు అక్కడెక్కడో ఇల్లు ఉండేది, మా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది అని చెప్పుకోవడంలో ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమి ఏడిసిందో చెప్పు. ఇప్పుడున్నదే మన దగ్గర ఉన్నట్టు. పుస్తకేషు చ యా విద్య పరహస్తేషు యద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా విద్య నతద్ధనం. పుస్తకాల్లో ఉందిట శ్లోకం, వీడికి గుర్తుకురాదు. ఉపన్యాసం చెప్పాలి, ఆ పుస్తకం దగ్గర లేదు, శ్లోకం గుర్తుకురాదు. అందుకని ఏదో చెప్పాడండి భాగవతంలో, ఆ ఏదో చెప్పాడు తెలియదు. అలా గుర్తుకురాని విద్య వల్ల ఉపయోగం ఉంది. నా చిన్నప్పటి నుంచి అంబరీషోపాఖ్యానం చెబుతున్నాడు ఒక ఆయన. నాకు కూడా 30 ఏళ్ళు తిరుగుతూ ఎప్పుడు చూసినా అంబరీషోపాఖ్యానం వెళ్ళి చూస్తే గానీ ఆ పద్యం రాదు. ఇంక దానివల్ల ఉపయోగం ఉంది. పుస్తకాల్లో ఉన్న విద్య కాదు, అది బుర్రలో మస్తకంలో ఉంటే విద్య. అలాగే డబ్బు కూడా ఉంది, కానీ పరహస్తేషు ఇతరుల చేతుల్లో ఉందిట. ఈయన రిటైర్ అయ్యాక 25 లక్షలు వచ్చేయటండి. ఈ 25 లక్షలు కక్కుర్తిపడి డబ్బులు ఎక్కువ వస్తాయని వాడికో వడ్డీకి ఇచ్చాడు. వాడు ఏకంగా నెలకు 10 రూపాయలు ఇస్తానన్నాడని ఇచ్చాడు. వాడు వడ్డీ ఇవ్వడం, అసలు కడ్డీ లేదు, నడ్డి వెరగొట్టిపోయాడు. వీడికి మిగిలింది చెడ్డీ. కాబట్టి ఉపయోగం లేదు. ఆ డబ్బు నీ దగ్గర ఉంటే ఉపయోగం తప్ప ఎవడి దగ్గర ఉంది వాడు ఇవ్వడు. దానికి పత్రం లేదు, పాడు లేదు. పత్రం ఉంటే కూడా దిక్కులేదు ఈ రోజుల్లో. బ్యాంకులో ఉంటే ఏదో పావలా వడ్డీ వచ్చినా చాలు. కానీ కక్కుర్తి కొద్ది ఇతరులకు ఇచ్చాడు లోభత్వంతో, వాడి దగ్గర నుంచి డబ్బు రాదు. ఇప్పుడు ఇతరుల చేతిలో ఉన్న డబ్బు సమయానికి నీకు ఉపయోగపడినప్పుడు ఆ డబ్బు నీది ఎలా అవుతుంది? అందుకని బుర్రలో లేని ఇతరుల దగ్గర ఉన్నటువంటి ధనము, బుర్రలో లేనటువంటి చదువు పనికిరావు. సమయానికి గుర్తు రాకపోతే చదువు కాదు, సమయానికి చేతికి అందకపోతే డబ్బు కాదు. అలాగే అయిపోయింది, అది నీ దగ్గర లేదు, దానివల్ల ఉపయోగము లేదు. రెక్కలు లేవు గనక ఇప్పుడు నేను ఎగరలేను, ఆ పర్వతాన్ని పడగొట్టలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఎగరలేను కానీ పొడుగ్గా పెరగగలను. ఎంత పొడుగంటే అంత పొడుగు ఎదుగుతాను. నేను పొడుగ్గా పెరిగి లోకానికి నేనంటే ఏమిటో నిరూపిస్తాను అనుకున్నట్టే. అనగా లోకానికి తనంటే ఏమిటో ఎలా నిరూపించుకోవటం? మేరు పర్వతానికి కీర్తి రావడానికి ఒక కారణం ఉంది. ఇలా ముందుకు వచ్చేచ్చు.
ఎక్కడి నుంచో స్విట్జర్లాండ్ నుంచి వచ్చి మళ్ళీ వెనకబడితే ఎలా బాబు? ఇలా వచ్చి ముందు కూర్చుంటే ఆయన స్విట్జర్లాండ్ నుంచి ఉపన్యాసానికి వచ్చారండి, మనం ఎల్బీ నగర్ నుంచి రావట్లేదు. గురువు గారు మొన్న వరుసగా ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. స్విట్జర్లాండ్ లో ఉండి ఆయన నన్ను జర్మనీ తీసుకెళ్లాడు. ఎన్నో కల్కి పురాణం అనే పురాణం మొట్టమొదట స్విట్జర్లాండ్ లో చెప్పడానికి అతడే మూలకాలకు. ఆయన పేరు ప్రఫుల్ కుమార్. గోత్రం ఏమిటి? పేరిసెట్ల గోత్రం. చాలా గొప్ప భక్తుడు, పరమ భక్తుడు. ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ భక్తులే. ఇప్పుడు ఈ సంవత్సరం రేపు జూన్ 19వ తారీఖు నాడు మళ్ళీ అక్కడికి వెడుతున్నాం. పురాణం వినడానికి అన్ని ప్రాంతాల్లో చూస్తారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకుంటా, సన్నగా కూర్చున్న ముసలు ఆయన పేరు మర్చిపోతుంటే నేను ఎప్పుడును. వెంకటరామయ్య గారు వాళ్ళ అమ్మాయి అమెరికాలో మొన్నటిదాకానేమో అదేమిటండి శాన్ యాంటానియోలో ఉండేది. అల్లుడు అమ్మాయి కూడా చాలా భక్తులు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అప్పుడు కూడా నన్ను అక్కడికి వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సంవత్సరం ఆస్టిన్కి వెళ్ళిపోయారు. దేశ విదేశాల్లోంచి ఈ పురాణం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉండి పురాణం విని, అది కూడా హోటల్లో రూము తీసుకుని విని మళ్ళీ వెడుతున్నారంటే వీళ్ళ భక్తికి మనం ఏమివ్వగలుగుతాం? మనస్ఫూర్తిగా ఆశీర్వచనం వెళ్తాం. నాయన చెప్పినా వింటలేదు, మరి మాట స్పష్టత లేదట, క్లారిటీగా రీసౌండ్ ఇస్తుంది చూడు మరి అంటూ. అస్సలు వినపట్లేదా? ఇప్పుడు బాగుందా? ఎలా ఉన్నది? వెనక వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు బాగుంది, ఇలా ఉంచి ఇంక దీన్ని మార్చకు, క్షణక్షణ మార్చకు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు చెప్పవచ్చునా? బాగున్నదా? వినికిడి బాగుందా? నేను వచ్చే ముందు ఒక 5 నిమిషాలు టెస్ట్ చేసుకోండి. నేను వచ్చాక మధ్యలో టెస్ట్ చేస్తే లైవ్ లో ఎంతో మంది బాధపడతారు. మళ్ళీ ఇంకోసారి నమః పార్వతీపతయే. ఇప్పుడు నేను పొడుగ్గా పెరుగుతాను అనుకున్నాడు ఆయన. ఎందుకుట? కారణం చెప్పాడు. మేరు పర్వతం చుట్టూతా గ్రహములు తిరుగుతాయి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు వీళ్ళు మేరు చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతారు. అదే రాహువు, కేతువు అప్రదక్షిణగా తిరుగుతారు, వెనక్కి తిరుగుతారు, మనకు వ్యతిరేక దిశలో. నవగ్రహములు మేరు పర్వతం చుట్టూ తిరగబట్టి రోజు మేరుని మనం తలుచుకుంటున్నాం. మేరుకి అంత కీర్తి వస్తోంది. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారా? ఇళ్లలో చేయించుకోకపోతే ఈసారి చేయించుకుంటారు. కానీ గురువు గారు సత్యనారాయణ స్వామి ఆలయం కొడుతున్నారు పీఠంలో. అది మార్చి కాదు, ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేస్తున్నాం, మాఘ పూర్ణిమ నాడు. అప్పుడు రండి. అక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం కట్టాక వ్రతాలు చేయిస్తాం 108 మంది చేత సామూహికంగా. ఆ వ్రతంలో మంటపంలో ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తారు. సూర్యగ్రహేహ గచ్చ, సూర్యగ్రహ ఇహ ఆగచ్చ. ఓ సూర్యగ్రహమా, నువ్వు ఇక్కడికి రమ్ము. నువ్వు ఎటువంటి వాడివి? మేరు ప్రదక్షిణీం కుర్వాణం, మేరువు చుట్టూ తిరుగుతూ ఉంటావు. నువ్వు ఫలానా నక్షత్రంలో పుట్టావు, నీకు ఈ రంగు అంటే ఇష్టము, ఈ రత్నం అంటే ఇష్టము, నీ భార్యా సమేతంగా ఇక్కడికి రా. అందుకే మంత్రాలను తెలుసుకుంటే మనకు సగం అర్థమైపోతుంది. మంటపారాధన చేసేటప్పుడు గ్రహాలను పిలిచేటప్పుడు మేరువు చుట్టూ తిరుగుతున్న గ్రహాలారా. అదే రాహుకేతుల దగ్గర మేరు అప్రదక్షిణీం కుర్వాణం, అప్రదక్షిణముగా తిరుగుతారు, వెనక్కి తిరుగుతారు. మనందరం ఇటు నుంచి తిరుగుతాం, వాళ్ళు వెనక వైపు తిరుగుతారు. ఇలా మేరువు 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 అందరూ పొగుడుతున్నారు. ఎందుకంటే మేరువు చుట్టూతో ఈ గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి. గ్రహములు తిరగబట్టి కదా మేరువుకి అంత పేరు వచ్చింది. గ్రహములు తిరగబట్టి కదా మేరువు బంగారు కొండ అయ్యింది. గ్రహములు తమ చుట్టూ తిరగబట్టి కదా ఆ మేరు పర్వతం మీద శివుడు అంతటి వాడు కొలువై ఉన్నాడు. కాబట్టి ఇన్నిటికీ మూల కారణం గ్రహములు మేరువు చుట్టూ తిరగడం. ఈ గ్రహాలు తిరగకుండా చేస్తే ఆయనకి అపఖ్యాతి వస్తుంది. అప్పుడు నేను గొప్పవాడైపోతాను. మేరువు గొప్పవాడు అనుకున్నాం, అసలు ఆ మేరువు చుట్టూ నవగ్రహాలే తిరగకుండా చేసేంత శక్తి కలిగిన వాడు వింధ్య పర్వతం అని అందరూ నన్ను ప్రశంసిస్తారు అని ఇలా భావించి టక్కన శరీరాన్ని బాగా పెంచేశాడు. ఎక్కడ దాకా పెంచాడు? సూర్యుడి యొక్క రథం ఉన్నంత వరకు పెంచాడు. అంటే సూర్యరథం ఈయనకి ఢీకొని ఇంకా కదలకుండా ఆగిపోవాలి, అది ఎక్కడికి తిరగకూడదు, అప్పుడు తనకి పేరు వస్తుంది అనుకున్నాడు. పేరు రావడానికి లోకం నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్నాడు ఆయన.
అందుకే శరీరం అంత పెంచాడు. రోజులాగే సూర్యభగవానుడు లేచాడు. సూర్యభగవానుడు ఒక్క క్షణం కూడా ఆగడు. 7 గుర్రములు పుంచిన దివ్యరథం మీద ఎక్కి అనూరుడనే సారథి రథం తోలుతూ ఉండగా మంచి వేగంగా ప్రయాణిస్తాడు. క్షణానికి యామముడలో వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. అటువంటి మహానుభావుడి రథం బయలుదేరింది. సరిగ్గా వింధ్యపర్వతం కాశీకి ఇంచుమించుగా 120 కిలోమీటర్ల దూరంలో పొడుగ్గా పెరిగాడు. దాంతో ఆ సూర్యభగవానుడి రథం మహావేగంగా వచ్చి ఒక్కసారి వింధ్యపర్వతాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. వింధ్యపర్వతం శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. సూర్యుడి యొక్క రథం కూడా ఢీకొట్టి కదలలేక ఆగిపోయిందిట. సాధారణంగా ఇంత వేగంగా వస్తున్న రథం, పైగా అది సూర్యుడి రథం, అది ఢీకొడితే కొండ విరిగిపోవాలి. కానీ కొండ విరగలేదు. రాయి పెచ్చు కూడా ఓడలేదట. ఒక పెచ్చు కూడా, ఒక రాతి మొక్క కూడా విరిగి కింద పడలేదు. అంటే ఆయనకి ఎంత శక్తి ఉన్నది. ఇక్కడే ఉంది టెక్నిక్. వింధ్యపర్వతానికి ఒకప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. నువ్వు పొడుగు ఎంతైనా ఎదగలవు, నీ రథాన్ని, నీ శక్తిని ఎవ్వడూ అంత తేలిగ్గా పడగొట్టలేడు, ఒక్క అగస్త్యుడు తప్ప అన్నట్టు. అగస్త్యుడికి చాలా శక్తి ఉన్నది. అతడి ముందు ఎవరూ ఆగలేరు. నహుషుణ్ణి కూడా కొండ చిలువని చేసినవాడు ఆయన. వాతాపి ఎల్వలుడనే రాక్షసుల్ని మింగి లోకాన్ని రక్షించినవాడు. సముద్రం మొత్తం తాగేస్తట ఆయన. మంచినీళ్లు కూడా వచ్చేసారి నీళ్లు పెడితే తాగలేరు కొంతమంది గడగడ. కొంతమంది సాయంత్రం బెల్ట్ షాపుల దగ్గర తాగుతారు అనుకోండి, వాళ్ళు గొప్పవాడు మనతో పోలిస్తే. కానీ గడగడ నీళ్లు తాగాలంటే ఎంత కష్టం అండి. అటువంటిది సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రమా చేతిలోకి రా అన్నట్ట అగస్త్యుడు. మొత్తం నీరంతా చేతిలోకి వచ్చింది. గుటుక్కు తాగేశాడు. అప్పటి నుంచి గుటకాయ స్వాహాన్ని మొదలెట్టారు. అలా వచ్చింది. నిజానికి ఈ గుటుక్కు అనే పదం తెలుగు పదం. మన తెలుగు వాళ్ళు దేన్నైనా సంస్కృతంలోకి మార్చేస్తారు. ఎవడన్నా గుండుతో ఉంటే ఓం గుండవేన మహా అంటారు. అయ్యి బాబు ఎన్ని లంబు జంబులు పేరిట లంబవేన మహా జంబవేన మహా అని కూడా అడగలరు. తెలుగు వాడన్న తెలివితేటలు ఈ ప్రపంచానికి ఎవడిగా ఉండవు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అందువల్ల ఎందుకు చెప్తానంటే మొత్తం గుటుక్కుని మొత్తం సముద్ర జలం తాగినవాడు ఆయన తప్ప నీ జోలికి ఎవరూ రాలేరు అని వరం ఇచ్చాట. అది వీడికి గుర్తున్నదండోయ్. అందుకే వింధ్యపర్వతం అంత శరీరం పెంచాడు. అనుకున్నట్టే ఆ శరీరానికి తగిలి సూర్యుడి రథం ఆగిపోయింది. సూర్య ఆత్మాస్య జగతస్తస్తు తమసో రిపుః. సూర్యుడు ఎటువంటి వాడు? తమసో రిపుః, చీకటికి శత్రువు. ఆయన వస్తే చీకటి తొలగిపోతుంది. ఆయన మనందరికీ ఆత్మ. సూర్యుడిని ఆత్మస్వరూపుడు అన్నారు. అనగా సూర్యుడు ఉంటేనే మీ శరీరంలో ప్రాణం నిలబడుతుంది. సూర్యుడు ఎక్కువ కాలం లేకపోతే ఆ శరీరం నిలబడదు, రోగం వస్తుంది. ఇప్పుడు ధ్రువ ప్రాంతాల్లో 6 నెలల పాటు సూర్యుడు కనపడక పిచ్చి రోగంతో సరిగ్గా జీవితం లేక చచ్చిపోతూ ఉంటారు. ఎక్కువ కాలం జీవించరు వాళ్ళు. మళ్ళా తిండి తినలేరు వాళ్ళు. పొరపాటున బాహ్య ప్రపంచానికి వస్తే కళ్ళు పోతాయి ఎండకి. అందువల్ల ఆ బతుకు కాదు. సూర్యుడు ఉంటేనే మన ప్రాణం సక్రమంగా ఉంటుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యకిరణములు మానవుడికి అనేక రకములైన శక్తులు ఇస్తాయి. అందుకే సూర్యుడిని ఆరోగ్యదాత అని పిలుస్తాం. సూర్యుడు ఉంటేనే పంటలు పండుతాయి. సూర్యుడు లేకపోతే గోధుమ పంట పండదు, వరి పంట పండదు, పత్తి పంట పండదు. ఇవన్నీ పంటలు పండాలంటే సూర్యుడి ద్వారా కిరణములు పుచ్చుకున్న చంద్రుడు ఉండాలి. అటువంటి పరమాత్ముడు ఆయన. ఒకవేళ ఎప్పుడన్నా సూర్యోదయం అవ్వకపోతే ఆ దినమునకు దుర్దినము అని పేరండోయ్. పూర్వకాలంలో కొంతమంది సూర్యుడు ఉదయించకపోతే, సూర్యుడు దర్శనం చేసుకోకపోతే అన్నం తినేవారు కాదు. మహానుభావుడైన గాంధీ గారి తల్లి పుతలీబాయి అని పిలుస్తారే, ఆవిడ కూడా ప్రతిదినము సూర్యుడిని చూడకపోతే అన్నం తినేది కాదట. మా అమ్మగారు కూడా అలాగే చేసేవారు, మేము చూసాం. మా అమ్మ ఉపవాసం ఉన్న రోజుల్లో సూర్య దర్శనం చేసుకుని అన్నం తినేది. ఎప్పుడైనా ఆకాశంలో మేఘం ఆవరించి సూర్యుడు కనపడకపోతే ఆవిడ పూట ఉపవాసంతో ఉండేది. ఇంతలో మబ్బుల్లోంచి సూర్యుడు కాసేపు కనపడగానే అమ్మ సూర్యుడు వచ్చాడని చెప్పాము మేము. ఆవిడ బయటకు వచ్చేలోపు మళ్ళీ మబ్బులు మూసుకుపోయాడు. అయ్యో ఈ పూట తిండి తినే యోగం లేదులే నాకు అనుకునేది పాపం. అంతలా ఉండేవారండి ఆ రోజుల్లో. అందుకని మన పెద్దలు ఏమన్నారు, మేఘఛన్నంతు దుర్దినం అనగా
సూర్యుడు కనపడకుండా మేఘములు కనుక సూర్యుడిని కప్పేస్తే, ఆకాశం అంతా మేఘములు ఆవరించి సూర్యుడు కనపడకపోతే ఆ దినమునకు దుర్దినము అని పేరు. అమరకోశం ఒకటి ఉందిరండి, అందులో ఉంటుంది మేఘఛన్నంతు దుర్దినం. మేఘముల చేత ఆవరింపబడి సూర్యుడు కనబడకపోతే ఆ దినమును దుర్దినం అంటారు. ఇంతకీ ఇప్పుడు దుర్దినం అంటే ఇది. ఆ విషయం చాలా మంది తెలియక దుర్దినం అంటే ఏదో డబ్బులు పోతే దుర్దినం అని అనుకుంటున్నాడు. అది దుర్దినం కాదు, అది తద్దినం. అసలు దుర్దినం అంటే ఇది. అల్లసాని పెద్దన హిమాలయ వర్ణన చేస్తూ దుర్దినార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన అని చెప్పాడే, అక్కడ దుర్దిన ఆర్ద్రీకృత అంటే అదే సూర్యుడు కనిపించకపోవటం వల్ల ఆ ఎండ లేదు గనక ఆ ప్రాంతం దుర్దినం అయిపోయింది అంటాడు. చూసారా, అటువంటి దుర్దినం వచ్చింది ప్రపంచంలో. ఒకవైపు సూర్యభగవానుడి రథం ఢీ కొట్టడం వల్ల ఒకవైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పగలే, దానికి ఇటువైపు అంటే దక్షిణ భారతం ఉత్తర భారతం మొత్తం భారతదేశం అంతా కూడా చిమ్మ చీకట్లతో నిండిపోయింది. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళందరికీ చీకటి పడదు, తూర్పు దేశాల వాళ్ళందరికీ తెల్లవారదు. అలా అయిపోయింది. దాంతో ఏమైపోయింది, తెల్లవారితే కదా స్నానం చేసేది. తెల్లవారిన తర్వాత స్నానం చేసి అప్పుడు సంధ్యావందనం చేసేవారు. సంధ్యావందనాలు ఆగిపోయాయి, అర్ఘ్యప్రదానం ఆగిపోయింది, జపతపాలు ఆగిపోయాయి. ఎంతసేపు పడుకుంటారండి? పడుకుని విసుగొస్తోంది, కానీ సూర్యుడు కనపడ్డం. ఇదేంట్రా బాబు, ఈ పూట రాత్రి తెల్లవారదా అనుకున్నారు కొందరు. దానివల్ల యజ్ఞములు ఆగిపోయాయి. తెల్లవారిన తర్వాతే యజ్ఞం మొదలు పెట్టవలసినవి చాలా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు సూర్యోదయం లేదు గనక యజ్ఞములు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే వచ్చిన ఇబ్బంది ఏమిటి? దేవతలకి తిండి లేదు. మీకు సూర్యుడంటే ఆగిపోవచ్చు కానీ ఆకలేస్తుంది కదా. ఒక్కొక్కప్పుడు ఆకాశం అంతా మేఘావృతమైంది, సూర్యుడు కనపడ్డం, చెమ్మ చీకట్లే ఉన్నాయి. అయినా మీరు లేవాలి, తినాలి, తప్పదు, పనులు చేయవలసిందే. కానీ ఇక్కడ పూర్తిగా ఎన్నాళ్ళైనా సూర్యుడు కనపడ్డం, మంచం నుంచి లేవలేరు, పడుకోలేరు. యజ్ఞములు లేవు, దేవతలు చిక్కిపోయారు. పితృదేవతలకి తద్దినాలు పెట్టేవాళ్ళు కవ్యాలు ఇవ్వడానికి లేకపోయింది. కాబట్టి స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, వషట్కారాలు లేవు, అన్ని కర్మలు ఆగిపోయాయి. ఇటువైపు వాళ్ళు చెమ్మ చీకట్లతో, అటువైపు వాళ్ళు చీకటి లేక ఎంతసేపైనా పని చేయలేక నీరసపడి వాళ్ళు ఏడ్చారు. లోకమంతా ఒక్కసారి అల్లకల్లోలం అయిపోయింది. సూర్యభగవానుడి గమనం ఆగిపోతే ప్రళయం రావడం మొదలవుతుందండి. దాన్ని ప్రపంచ ప్రళయం అంటారు. అది రావడానికి కావలసిన వాతావరణం ఏర్పడిపోయింది. ఒక 100 సంవత్సరములు సూర్యుడు కనుక ఆకాశంలో కనబడకపోతే వర్షం వరస్సుగా కురిసి ఈ భూమంతా నీటితో నిండిపోతుంది. అప్పుడు అకాల ప్రళయం వస్తుంది. ఇవన్నీ ప్రమాదకరమైనవి. దాంతో సూర్యుడు అన్నాడు, రథసారథి అనూరా, ఏం మన రథం కదలడం లేదేమి అన్నాడు. అప్పుడు అనూరుడు, నేనేం చేయనండి, ఈ వింధ్యపర్వతం పొడుగ్గా పెరిగిపోయాడు, మన గుర్రములు దాన్ని ఢీకొని ఆగిపోయాయి, నాకేం చెయ్యాలో తెలియటం లేదు, రథం ఏం కదలదు, మన గుర్రాలు చతికిల పడ్డాయి, నేను చతికిల పడ్డాను, ఇక మీరు కూడా అందులో కూర్చోండి, మీకేమన్నా శక్తి ఉంటే ఈ వింధ్యపర్వతం యొక్క శిఖరం పగలగొట్టండి అనగా, వింధ్యపర్వతాన్ని పడగొట్టే శక్తి నాకు లేదు, బ్రహ్మగారు వారికి వరం ఇచ్చానన్నాడు ఆయన. ఫోన్లో దొరక్క లాంగ్ లీవ్ దొరికింది అనుకుని ఆయన కూడా హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. కొంతమంది ఉంటారంటే బస్సు ఎక్కిన దగ్గర నుంచి గుర్రు పెట్టడమే, మళ్ళీ బస్సు దిగాక అప్పుడే వచ్చేసింది అంటాడు. ఇది 12 గంటలు ప్రయాణం చేసి నిద్ర పట్టం నాగొట్టివాడు ఓ బాధ. కొంతమంది యోగం అదేంటో ఎక్కిన దగ్గర నుంచి అలా ఒకటే నిద్ర. ఏది బస్సులో కూర్చుంటే నిద్రపోతారు, కుర్చీలో కూర్చుని నిద్రపోతారు, తిండి తిని నిద్రపోతారు, ఎప్పుడు చూసినా నిద్రపోతారు. పూర్వజన్మకృతం పాపం నిద్రారూపేణ బాధతే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. పాపం ఈయన ఎప్పుడు నిద్రపోవడం, ఇప్పుడు దొరికిందిగా విశ్రాంతి, అందుకని హాయిగా పడుకున్నట్టు. ఏం చేస్తాం, కాలక్షేపం లేదు కదా అని. ఇక ప్రపంచం అంతా తల్లకిందులైపోతున్న సమయంలో ఋషులకి దేవతలకి భయం కలిగింది. వీళ్ళందరూ ఏడ్చుకుంటూ అయ్యోయో సృష్టి ఆగిపోయింది, కాలచక్రం ఆగిపోయింది, యజ్ఞములు లేకపోవటం వల్ల దేవతలకు ఆహారం అందదు, వాళ్ళు చిక్కిపోతే మానవులకు ఆహారం ఉండదు, ఈ విధంగా మానవ జాతులు రెండూ నశించిపోతున్నాయని భయపడ్డారు.
వెంటనే దేవతలు, దివ్యులైన మునులు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. మహానుభావుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, బ్రహ్మదేవ మమ్మల్ని రక్షించు. అసావాదిత్యో బ్రహ్మ, అసౌ ఆదిత్య అంటే ఈ సూర్య భగవానుడు బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపుడు. ఆ పరబ్రహ్మస్వరూపుడు వింధ్య పర్వతము కారణం చేత కదలకుండా ఆగిపోయాడు. ఆయన కదలకుండా ఆగిపోతే ఈ లోకంలో వెలుతురు లేదు, జీవం లేదు, ఆరోగ్యం లేదు, సర్వనాశనం అయిపోయింది, కాలం స్తంభించిపోయింది. ప్రభు రక్షించు అని అద్భుతమైన స్తోత్రం చేశారండి. 12 శ్లోకాల స్తోత్రం. ఈ స్తోత్రం గొప్పతనం తర్వాత చెప్తాను, ముందు స్తోత్రం చదివేస్తాను. మీరు కూడా శ్రద్ధగా వినండి. సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి దేవతలు ఋషులు చేసిన ఒక గొప్ప ప్రార్థన. కాశీఖండంలో ఈ స్తోత్రానికి ఎంతో విలువ ఉన్నది. అందువల్ల ఈ పవిత్ర స్తోత్రాన్ని వినండి. ఓం నమో హిరణ్య రూపాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే అవిజ్ఞాత స్వరూపాయ కైవల్యాయామృతాయ చ యన్న దేవా విజానంతి మమో యత్రాపి కుంఠితం నయత్ర వాక్ ప్రసరతి నమస్తస్మై చిదాత్మనే యోగినో యం హృదాకాశే ప్రణిధానేన నిశ్చలాః జ్యోతిరూపం ప్రపశ్యంతి తస్మై శ్రీ బ్రహ్మణే నమః. కాలాత్పరాయ కాలాయ స్వేచ్ఛయా పురుషాయ చ గుణత్రయస్వరూపాయ నమః ప్రకృతి రూపిణే విష్ణవే సత్వరూపాయ రజోరూపాయ వేధసే తమసే రుద్రరూపాయ స్థితి సర్గాంతకారిణే నమో బుద్ధిస్వరూపాయ త్రిధాహంకృతయే నమః. పంచతన్మాత్ర రూపాయ పంచకర్మేంద్రియాత్మనే నమో నమస్వరూపాయ పంచబుద్ధీంద్రియాత్మనే క్షిత్యాది పంచరూపాయ నమస్తే విషయాత్మనే నమో బ్రహ్మాండ రూపాయ తదంతర్వర్తినే నమః. అర్వాచీన పరాచీన విశ్వరూపాయ తే నమః. అనిత్య నిత్య రూపాయ సదసత్పతయే నమః. సమస్త భక్త కృపయా స్వేచ్ఛా విష్కృత విగ్రహ తవ నిశ్యసితం వేదాః తవ స్వేదోఖిలం జగత్ విశ్వాభూతాని తే పాదః శీర్ష్ణోద్యౌ సమవర్తత నాభ్యా ఆసీదంతరిక్షం లోమాని చ వనస్పతిః చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యస్తవ ప్రభో త్వమేవ సర్వం త్వయి దేవ సర్వం స్తోత్రాస్తుతిస్తవ్య ఇహ త్వమేవ ఈశత్వయా వాస్యమిదం హి సర్వం నమోస్తు భూయోపి నమో నమస్తే. ఇవి మొత్తం 12 శ్లోకాలు. సూర్య భగవానుడు ద్వాదశాదిత్యులతో కూడిన స్తోత్రం. సూర్యుడు లేడు కదా, అందుకని సూర్యుడు ఈ బ్రహ్మగా భావించి సూర్యుడు 12 రూపాల్లో ఉంటాడు గనక ఆయన్ని ద్వాదశాదిత్యులు అంటారు. దాని భావనగా 12 శ్లోకములతో దేవతలు బ్రహ్మని స్తుతించారు. నీవు పరబ్రహ్మవి, అంతటా వ్యాపించి ఉంటావు, నువ్వే సృష్టికర్తవు, నువ్వే సృష్టిభర్తవు, నువ్వే సృష్టిని నీలో కలుపుకుంటావు. మా దివ్య రూపాల్లో, మానవ రూపాల్లో, దేవరూపాల్లో ఉండేది నువ్వే. ఒక ఆకారము నీవే, ఆకారము లేని నిరాకారము నీవే. పంచ బుద్ధి ఇంద్రియ ఆత్మలు నీవే. మానవులలో ఉండేటటువంటి 5 బుద్ధులు, 5 ఇంద్రియాలు, పంచ ఆత్మలు అన్నీ నీవే. మనందరిలో పంచప్రాణాలు ఉంటాయి. ఈ పంచప్రాణాలు ఈ స్వరూపములే. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు ఇవి పంచప్రాణాలు. ఇంకా ఉపప్రాణాలు ఉన్నాయి. దేవదత్త, నాగ, కృకర, కూర్మ, ధనంజయ అని పిలుస్తారు. మనలో 5 ప్రాణములు, 5 ఉపప్రాణాలు ఉన్నాయి. ప్రాణాలు ప్రాణాయామం చేసేవాడికి బాగా తెలుస్తుంది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని పిలువబడతాయి. ఇవి కాక ఉపప్రాణాలు అనగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. ఈ పంచప్రాణాలు ఉపప్రాణములు నీ స్వరూపాలు. బుద్ధి నీ స్వరూపం, పంచేంద్రియాలు నీవే.
ఇంద్రియాల్లో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం వీటిని జ్ఞానేంద్రియములు అంటారు. ఇంగ్లీష్ లో సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్, అదే సంస్కృతం నుంచి తీసుకొచ్చింది. అది కూడా వీటి వల్ల మనకి జ్ఞానం తెలుస్తుంది కనుక ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి కాక 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవేమిటి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఇవి పనులు చేయడానికి పనికొస్తాయి. మాట్లాడితే కదా, మాట వల్లే మనం ఏదైనా పని చేస్తాం. కాబట్టి కర్మేంద్రియాల్లో మొదటిది వాక్కు. మాట బాగుంటే ఏ పనైనా బాగా అవుతుందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రేమగా మాట్లాడితే పని చేస్తారు, కానీ దెప్పుతూ రోజు మెసేజ్ పెట్టారనుకోండి, వాడిని బ్లాక్ చేసి పారేస్తారు. మేము మీకు సేవ చేయలేదా, మేము మీకు దూరం అయిపోయామా, మీరు పాపాత్ములు, లేక మీరు ఇటువంటి వాళ్ళు అని రోజు పక్కవాడి వాట్సాప్ మెసేజ్ పెట్టు. అప్పుడు పని అవుతుందా? నీ పని అయిపోతుంది. మండిపోయి లాగి ఓడించుకుంటాడు, లేదా విసిగెత్తిపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. పని అవ్వాలంటే ఏం చేయాలన్నమాట? అవతల వాడు ఎంత దుర్మార్గుడైనా వాడి చేత పని చేయించుకునే టెక్నిక్ కొట్టింది అనుకోండి. బకాసుడు లాంటి వాడి దగ్గర కూడా వెళ్ళి, మీరు ఎంత మంచివాళ్ళండి, మీరు ఉండబట్టి కదా మా ఇంట్లో 10 ఇడ్లీలు చెల్లి, వాడు బకాసుడులో తెగదింటాడు అనకూడదు. మీరు వచ్చేది ఎంత ఆనందంగా ఉందండి, మా ఇంట్లో ఒక 10 ఇడ్లీలు మీరు తినబెట్టి నాకు ఎంత ఆనందంగా ఉందండి అంటే చెప్పడమే, కానీ పొగడ్డం కింద కనబడుతుంది. మీరు వచ్చి మా ఇంటిని పావనం చేశారండి, మీరు కూర్చుని మా కుర్చీని పావనం చేశారండి, మీరు మహాత్ములని పొగిడితే ఈ పొగడ్త వాళ్ళు పని చేస్తాడు. కాబట్టి పని చేయించుకునే టెక్నిక్ వాక్కులో ఉంది, పని పాడు చేసుకునే టెక్నిక్ ఈ వాక్కులోనే ఉంది. అందుకని కర్మేంద్రియము అన్నారు వాక్కుని. అనగా వాక్కు ద్వారా పని చేయించుకో. మీ కోడలు మీకు సేవ చేయాలంటే కోడల దగ్గరికి వెళ్ళి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాడితే అప్పుడు మీకు అంత ముద్ద పెడుతుంది. రోజు కోడల్ని నీ మొహం తగలయ్యా, నువ్వు నాకు కట్టమేం తెచ్చిపెట్టావు, నీ విశాఖపట్నం తెచ్చావా అని తిట్టితే కోడలు లాగోటి మేడల్లోంచి బయటికి పెడుతుంది, రోడ్డు మీద పడతావు. కాబట్టి నీ వాక్యాన్ని నీకు పని చేసి పెడుతుంది, నీ వాక్యాన్ని నేను పాడు చేసుకుందా లేదా? ఎన్ని చెప్పినా వినండి మూర్ఖులు కొంతమంది. కొందరికి నోటి మీద శని ఉంటాడు, వాక్ స్థానంలో బృహస్పతి ఉంటే బాగా మాట్లాడతారు. వాక్ స్థానంలో శనిగాడు ఉన్నదనుకోండి, అక్కడ నుంచి ఎవరి దగ్గరికైనా వెళ్ళి రాగానే చెప్పుతారు అన్నమాట. కర్మగాలు ఒక ఆయన కోసం మేము టికెట్ చేయించాం, ఏది ఇక్కడికి రావడానికి. రైలు క్యాన్సిల్ అయింది. ఆ రైలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం నేనా? ఏరా మీరంతా కలిసి నాకు రైలు క్యాన్సిల్ చేయిస్తాను అంటాడు రాగానే. అంటే శనే ఆ శనే దాంతో మనకు మండిపోదా? మనం క్యాన్సిల్ చేస్తున్నట్టు. ఇప్పుడు పాపం ఒక ఆవిడ నాకు కష్టపడి డాలర్స్ నుంచి టికెట్ చేయించి పెట్టింది. కర్మగాలి టికెట్ క్యాన్సిల్ అయింది. అది ఆవిడ తప్ప, నీకు శని ఉంది కాబట్టి నీకు క్యాన్సిల్ అయింది. అన్నాడు మళ్ళీ ఆవిడే టికెట్ చేస్తుంది కదా, ఆవిడ పొగడాలి. పుణ్యాపురాలు అమ్మ ఇంకో టికెట్ చేసి పెట్టారు. అంతేగాని నువ్వేగా పరికమాలను ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళావు, పరికమాలను ఫ్లైట్ చేయించావు, క్యాన్సిల్ అయిందంటే మండి నేను మున్సిపాలిటీలో మారేస్తాను. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా వాడండి బాబోయ్ అని నేను ఎన్నోసార్లు చెప్తాను. నేను సహజంగా అత్తలు మళ్లీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మీ కోడళ్ళ దగ్గర బతకాలి, మీ కొడుకుల దగ్గర బతకాలి. మీరు పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు కోడలు లేదు అంటే వాళ్ళు ఏదో పని గడుస్తున్నారు అనుకోకండి. రేపు పొద్దున ఆ కోడలకి మండిపోతుంది, మెడలు ఉంచుతుంది, మేడలోకి రానివ్వదు. రేపు మంచం మీద పడితే మంచినీళ్ళు నోట్లో పోయి. మా నాన్నగారు చూసి అంతా నేర్చుకోవాలి మీరంతా. మా నాన్నగారు వాళ్ళు లేరు కానీ ఎప్పుడు కోడళ్ళు ఎదుగు పోగుతారో తెలుసా? ఆయన ఏనాడు ఏ కోడలు కట్టలేసారు కదా, నా తల్లి, నా బంగారు తల్లి. ఎవరి దగ్గరికి వెళ్ళా అందరూ బంగారు తల్లి. అంటే వాళ్ళ రంగు అవడానికి ఆ సింగరేణి రంగులో ఉన్నప్పటికీ నా బంగారు తల్లిని పొగడాలి. అలా పొగిడితే ఆనందం కలుగుతుంది, ఆయన వస్తే మనకి ఆహ్లాదం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైనా ఏం చేస్తారు? కనిపించిన వాళ్ళందరూ తిడదామా? రేపు ఆర్గనైజ్ చేసి పెడతారు సంతోషను, పాపం భాస్కరం. ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. అయినా సంతోషం, నేను నీతో వస్తాను. అయోధ్య అంటే తీసుకెళ్తాడా? దిక్మాలాడా, నన్ను దూరం పెడతావా, నన్ను తీసుకెళ్ళవా అంటే తీసుకెళ్తారా? తీసుకెళ్తారు, మండుతుంది. ఎవరికైనంతే. గురువు గారు మీ ఇంటికి రమ్మని ఎందుకు పిలుస్తారు? గురువు గారు ఇల్లు కొనుక్కున్నారు, నా ఇంటి రెండో అని పక్కన ఉన్నాయని ఒక బతిమాలుతున్నాడు. కారణం గురువు గారు వస్తే ఇంట్లో సుఖం కలుగుతుంది. నీ ఇల్లు బాగుంది, నీకు సుఖం కలుగుతుంది, దీవిస్తారని తీసుకెళ్తాడు. కానీ రాగానే నీ మొహం తగలయ్యా అన్నామా ఇంటికి ఎందుకు రాదిస్తాడు? కాబట్టి పరిచయించుకునే శక్తి వాక్కులో ఉంటుంది కనుక వాక్కు జాగ్రత్తగా వాడాలి. అది కర్మేంద్రియంలో గొప్పది. ఇప్పుడు నేను వేసిన బాణం సూటిగా తగిలి పని చెయ్యాలని కోరుకుంటున్నాను, అంతేగాని ఇంకా పాడైపోకండి. అదే మొట్టమొదటి కర్మేంద్రియం ఏమిటనమాట? వాక్కు.
ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. బాగా మాట్లాడితే కుక్కలు కూడా దగ్గరికి వస్తాయి. తామి అంటే ఏమి అని ఊతిన అవుతుంది. అదే లాగొట్టించుకుంటే కుయ్యి కుయ్యి అని కోపంతో కరవడానికి ప్రయత్నిస్తుంది. పాపం కరవలేకపోయినా బాధపడుతుందా లేదా? కాబట్టి బాగా మాట్లాడితే జంతువులు కూడా వశమవుతాయి. కాబట్టి అదే కర్తవ్యము. వారికి ఇచ్చాడా డబ్బులు ఇవ్వలేకపోవచ్చు ఇతరులకి. ఓ 100 రూపాయలు ఇవ్వలేవు, ఓ 500 ఇవ్వలేవు, లేదా సింహాసనం చేయిస్తున్నాను ఎన్ని అనౌన్సులు చేయించినా నీ బతుక్కి ఒక గాజు తీసివ్వలేవు, ఓ ఉంగరం తీసివ్వలేవు, డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రేమగా మాట్లాడడానికి గురువు గారు ఎంత గొప్పగా చేస్తున్నారండి సింహాసనం, నేను ఇవ్వలేను కానండి ఈ సింహాసనం 1000 కేజీలతో తయారవ్వాలని కోరుకుంటున్నాను అనొచ్చు. దానికి దరిద్రమే ఉంది. బంగారం ఇవ్వలేకపోతావు కానీ బంగారం లాంటి మాట్లాడడానికే వచనే కాదరిద్రత. మాట్లాడడానికి దారిద్ర్యం ఏంటండి? అది మన దగ్గర ఉంది గోల్డ్ అంతా. అవునా? శుభ్రంగా అలా మాట్లాడండి. ఎప్పుడైనా ఎవరైనా కోపం వస్తే ఓరి నీ పెళ్ళం మొగడాన్ని తిట్టాలి. అది ఎంత మంచి తిట్టు. మీ ఆయన నీ మెడలో 100 కాసులు గొలుసయ్యా అని తిట్టండి కోడల మీద కోపం వస్తే. అంతేగాని కోడల్ని నీ తాడు తెగ అనకండి. తెగితే నీ కొడుకు తెచ్చిపోతాడు. ఓ కోడలు అలా తిట్టిందో కావిడ నీ మెడలో తాడు పుట్టుకుని తెగ అని ఎవరన్నా తిడతారా? ఎంత దరిద్రం అది. నాకు చాలా మండిపోయింది ఆ రోజున. కోడలికి మెడలో తాడు తెగడం అంటే నీ కొడుకు పోవడమే అంటే అప్పుడు కానీ వెలగలేదు ఆవిడకి. కాబట్టి కోడల మీద కోపం వస్తే నీ ఆయన నీకు 100 కేజీల బంగారంతో గులుసు చేయించా, నీ కాలికి పట్టాలు చేయించా అని తిట్టండి. విషయం నీకు జూబ్లీ హిల్స్ 4 కొంపలొచ్చుగాక అని తిట్టు. నీ నోట్లో పంచదార పోయి అని తిట్టు. పంచదారతో షుగర్ పేషెంట్ ఉన్నాడు ఆయన, మళ్ళీ ఆయన బాధపడతాడు. అలాగే షుగర్ పేషెంట్ అనుకోండి, నీ నోట్లో జంతికలు పొడిపోయ్యా అనండి. ఇలాగా చక్కగా మాట్లాడి బాగా ఆనంద పెట్టండి. మాట్లాడతారా? నమ పార్వతీపతే. కాబట్టి ప్రేమగా మాట్లాడాలి. ఆ మాట వాక్ అనేది ఒక ఇంద్రియం. ఏది? కర్మేంద్రియం. రెండవది పాణి అంటే చెయ్యి. చేత్తో పనులు చేస్తాం కదా, చేత్తో అన్నం వడ్డిస్తాం, చేత్తో స్టీరింగ్ తిప్పుతాం, చేత్తోటి ఏమైనా చెయ్యాలి, చేత్తోటి ఇచ్చుకోవాలి. కాబట్టి చెయ్యి బాగా పని చేసుకుని కాబట్టి అదొక కర్మేంద్రియం. ఇంకా మూడవది పాద, కాళ్ళు. కాళ్ళు ఉంటేనే లోపలికి నడుస్తాం, కాళ్ళు ఉంటే మెట్లు ఎక్కుతాం. కాళ్ళు పని చేయకపోతే, మోకాళ్ళు పని చేయకపోతే మెట్లు ఎక్కలేం. కొందరు కింద కూడా కూర్చోలేకపోవడానికి కారణం ఇదిగో ఈ ఇంద్రియాలు పని చేయకపోవడమే. కాబట్టి కర్మేంద్రియాల్లో ముఖ్యమైనవి మరొకటి కాలు, మరొకటి కాయు అంటే మలద్వారం. తిన్నది జాగ్రత్తగా పొద్దున్నే వెళ్ళకపోతే వచ్చే బాధ అంతా ఇంత కాదు. అలాంటి వాడు ఉపన్యాసంలో కూర్చున్నాడా పక్కవాడికి ఒకటే బాధ. అందువల్ల మలద్వారం సక్రమంగా పనిచేయాలి. 5వది ఉపస్థ అంటే మూత్రద్వారం. ఆ మూత్రద్వారం కూడా సక్రమంగా పనిచేస్తేనే బతుకుతాం. ఆ ద్వారం తేడా వచ్చిందా ఇన్సులిన్ ని పొడుచుకుంటూ ఉండాల్సిందే. ఇంజక్షన్ ఎవరికి వాడే చేసుకోవాల్సిందే. 5 నిమిషాలకోసారి ఉపన్యాసం మధ్యలో ఎవరికి తెలియకుండా రహస్యంగా పక్కకి వెళ్ళి రావాలి. అవునా? మూత్రద్వారం తేడా వస్తే ఎందుకు చూస్తున్నాం కదా. కూర్చున్న వాళ్ళు అప్పుడప్పుడు ఏ వెరగనట్టుగా లేచి అలా వెళుతూ ఉంటారు. గురువు గారికి తెలియదు అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఆయనకి తెలియదు లేదు, తెలిసింది లేదు. కాబట్టి ఈ ద్వారాలన్నీ సక్రమంగా పనిచేయాలి. ఇవి కర్మేంద్రియాలు. ఇవన్నీ నీ స్వరూపం వల్ల ఏర్పడుతున్నాయి. అయినా ఆ విషయాలకి అతీతంగా ఉంటాయి. విషయాత్మ స్వరూపుడివి నువ్వు. బ్రహ్మాండమంతా వ్యాపించిన పరమాత్మవి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల్లోనూ నేను చూసి నమస్కరిస్తున్నాం. నీ నిట్టూర్పులు వేదములు అంటే నువ్వు గాలి విడిచిపెడితే అవి వేద రూపంలో బయటకు వచ్చాయి. కాబట్టి వేదమంత్రముల ధ్వని నీవు విడిచిపెట్టే గాలి అన్నారు. తమ నిశ్వసితం వేదా. ఎంత గొప్ప మాట అండి. మనం గాలి విడిచిపెడితే అనే శబ్దం వస్తుంది, కానీ ఆయన గాలి విడిస్తే అవి వేద మంత్రముల రూపంలో లోకంలో వ్యాపించేయట. ఆయన గాలే ఈ విధంగా మనకి వేదస్వరూపమయ్యింది. తవ స్వేదోఖిలం జగత్తు. నీ శరీరము నుంచి పుట్టిన చెమట ఈ లోకములుగా మారిపోయింది. ఒకప్పుడు బ్రహ్మగారు నిద్రపోతుంటే ఆయనకు కూడా చెమట పుట్టింది. ఆ చెమట ఇన్ని లోకములుగా మారిపోయింది. అంతటి గొప్పవాడు. ఇక నీ బొడ్డు నుంచి అంతరిక్షం పుట్టింది. నాభ్యా ఆసీద్ అంతరిక్షం. నీ నాభి నుండి అంటే బొడ్డు నుండి అంతరిక్షం పుట్టుకొచ్చింది.
వనస్పతి అంటే చెట్లు. చెట్లు ఎక్కడి నుంచి పుట్టాయి? రోమానివా, నీ రోమములే, నీ వెంట్రుకలు, నీ శరీరంలో ఉన్న వెంట్రుకలు ఈ చెట్లుగా మారిపోయాయి. ఇదే విశ్వరూపం అంటే. పోతన గారి భాగవతంలో దండకంలో ఏమవుతుంది? నీ రోమములు వృక్షములు, ఈ చరాచర జగత్తులో ఉన్న చెట్లన్నీ నీ రోమములే అంటాడు. నరకాల్లో వేసే ముందు భూమి పాదములు లంబోనిధులు కుట్టి శల్యంబులద్దు లతాసాలములు రోమములు. ఈ తీగలు చెట్లు ఇవి నీ రోమములు అండంలో రహస్యం. ఆయన రోమములే చెట్లుగా మారిపోయాయి. చంద్రమా మనస్సో జాత, నీ మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. చంద్రుడు అంటే నీ మనస్సే. అందుకే చంద్రుడు మనస్వరూపుడు కాబట్టే మన మనస్సులో కామం పుట్టింది అనడమే అంతరార్థం. బృహస్పతి భార్య తారని పొందడం, మనస్సును అదుపులో పెట్టడం కష్టం. ఈ మనస్సు చెయ్యరాని పనులు చేస్తూ ఉంటుంది. చంద్రుడు కూడా విరాట్ పురుషుడి యొక్క మనస్సు. అందుకే తాత్కాలికంగా మనస్సు నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటుంది. ఆ మనస్సును అదుపులో పెట్టండి అన్నారు. చంద్రుడు విరాట్ పురుషుడి యొక్క పరబ్రహ్మ యొక్క మనస్సు. చక్షో సూర్యో అజాయత, కళ్ళ నుంచి సూర్యుడు పుట్టుకొచ్చాడు. భగవంతుని యొక్క కళ్ళ నుంచే సూర్యుడు పుట్టుకొచ్చాడు. అందుకే సూర్యుడు మన కంటి వెలుతురుని ప్రసాదిస్తూ ఉంటాడు. త్వమేవ సర్వం త్వయిదేవ సర్వం, నువ్వే జగత్తంతా వ్యాపించావు, అంతా నీవే, అంతటా నిండి ఉంటావు. మధ్యాహ్నం భోజనం, స్తోత స్తుతి రెండు నువ్వే. స్తోత అంటే స్తోత్రం చేసేవాడు. ఇప్పుడు నేను ఉన్నాను, పద్యం పాడాను, భగవంతుడి గురించి పద్యం పాడటం వల్ల నన్ను స్తోత అంటారు, అనగా స్తుతించువాడు. ఇప్పుడు ఈ నోట్లోకి వచ్చిన స్తోత్రం ఉంది కదా, మంత్రము శ్లోకము, ఆ స్తుతి కూడా మళ్ళీ నువ్వే. నువ్వే స్తోత్రం చేసేవాడివి, నువ్వే స్తోత్ర రూపమైన వాడివి, అంతా నువ్వే. ఈ మాసికల్లో మనం ఈశత్వయావాస్యమిదం హి సర్వం. ఓ ఈశ్వర, ఈ జగత్తంతా నీ స్వరూపం. అదే ఈశావాస్యోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం అనగా పరమాత్మ స్వరూపమే ఈ జగత్తంతా. పరమాత్ముడు లేని స్థలం అంటూ లేదు. అలాంటి సర్వస్వరూపుడైన నీ గురించి భూయః అపి నమస్తతే. పదే పదే భూయః అంటే మాటికి, భూయో భూయో అంటే మాటి మాటికి పదే పదే నమస్కరిస్తున్నాను. ఈ విధంగా స్తుతించగానే బ్రహ్మదేవుడు ఆనందపడ్డాడు, కళ్ళు విప్పాడు. దేవతలారా, మహర్షులారా, మీరు చేసిన స్తోత్రం చాలా అద్భుతమైనది. అది నా ఒక్కడికే కాదు, నాకు, విష్ణువునకు, శివుడికి పనికొస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అంటే ఈ స్తోత్రం నాకు పనికొస్తుంది. ఇదే స్తోత్రం విష్ణువునికి చెల్లుతుంది, ఇదే స్తోత్రం శివుడికి చెల్లుతుంది. ఈ స్తోత్రం చాలా గొప్పది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాట. బ్రహ్మదేవుడు చెబుతున్నమాట, యః స్తోష్యత్యనయా స్తుత్యా శ్రద్ధావాన్ ప్రత్యహం శుచిః మాం వా హరం వా విష్ణుం వా తస్య తుష్టా సదా వయ. ప్రొద్దుట లేచి స్నానం చేశాక ఈ స్తోత్రం చదివితే ఈ స్తోత్రానికి నేను, శివుడు, విష్ణువు ముగ్గురు సంతోషిస్తాం. కారణం ఇందులో ఎవరి పేరు ఉండదు, పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పారు. కాబట్టి ఈ స్తోత్రం శివుడి కోసం చేసినా నా కోసమే శివుడు సంతోషిస్తాడు. విష్ణువు కోసం చేస్తే అది నా స్తోత్రం అని ఆయన సంతోషిస్తాడు. నన్ను గురించి చేస్తే నా గురించే చేశారని సంతోషిస్తాం. ఈ విధంగా త్రిమూర్తులు సంతోషించే స్తోత్రం ఈ నీటి నుంచి వచ్చింది. ఇది ప్రతిదినము ఉదయం పూట విన్నా లేక స్తుతించినా ఒక్కొక్కడు చదవగలుగుతారు కదా, చదవగలిగితే చదువుకోవచ్చట. లేదా నేను చదివాను, ఇప్పుడు రికార్డ్ అయిపోయింది, రేపు పొద్దున మళ్ళీ నేను కొట్టండి, లైవ్ వచ్చేస్తుంది, వినండి చాలు. నేను చెప్తానండి, యూట్యూబ్ లో మా వాళ్ళకి చెప్తాను, ఈ స్తోత్రాన్ని కట్ చేసి కింద ఆ స్తోత్రం యథాతథంగా అక్షరాల రూపంలో, టైటిల్స్ రూపంలో ఇస్తూ ఉంటే అది మీకు యూట్యూబ్ లో పెట్టే ఏర్పాటు చేయిస్తాను. దీన్ని రోజు వినగలిగితే సరే సరే, ఒక 40 రోజులు వినండి. త్రిమూర్తుల ఇంట్లో నడయాడతారు, త్రిమూర్తుల అనుగ్రహం ఉంటుంది, సకల శుభాలు కలుగుతాయి. గురువు గారు మా ఇంట్లో రండి అన్నప్పుడు గురువు గారు రాకపోతే ఈ స్తోత్రం ఇంట్లో ప్లే చేస్తూ గురువు గారు ఇంట్లో ఉంటారు భార్యా సమేతంగా. బ్రహ్మ, సరస్వతి, విష్ణువు, లక్ష్మి, పార్వతి, శివుడు ముగ్గురు వచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు. ఆ ముగ్గురు కూర్చుంటే అర్థం ఏంటి? ముగ్గురు గురుస్వరూపాలే కదా. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ స్తోత్రం చదివితే ఆ రకంగా గురువు గారు ఇంట్లో ఉంటారు.
కోరలు అంత అద్భుత స్తోత్రం. పైగా ఏమంటాడో తెలుసా, ఈ స్తోత్రం విన్న వాళ్ళకి దాస్యామ సకలాన్ కామాన్, అన్ని కోరికలు తీరుస్తాను, మీరు విని తీరండి, నేను అన్ని కోరికలు తీర్చి తీరతానన్నాడు. ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత కోరికలు తీరుస్తాను, వారి ఇంటిలో సకల శుభాలు కలగజేస్తాను, ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిస్తాను, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఇస్తాను, కోడల్ని తిట్టే అత్తగారికి మంచి వాక్కులు ఇస్తాను, అత్తగారిని తిట్టే కోడలకు కూడా మంచి వాక్కే ఇస్తాను, భార్యాభర్తలు కొట్టుకుంటున్న వాళ్ళు 40 రోజులు వింటే వాళ్ళ మధ్యలో ఐకమత్యం వస్తుంది. కాబట్టి భార్య కోపం వచ్చి భర్త దగ్గర నాకు కోపం వచ్చేసింది, నేను మీటింగ్ బ్యాక్ చేసిన వైజాగ్ వెళ్ళిపోతానన్నప్పుడు భర్త గారు వింటే భార్య మీరు వెళ్ళమన్నా వెళ్ళనండి, నేను ఎప్పుడు మీతోటే ఏలూరులోనే ఉంటానండి, లేక మీతోటే ఉప్పల్లో ఉంటానండి అంటూ. ఆ విధంగా తగాదా పడుతున్న భార్యాభర్తలు ఉంటే చెయ్యొచ్చండి, బాగుండదులేండి. మళ్ళీ రేపటి అందరూ నవ్వుతారు. అందుకని అటువంటి వాళ్ళు రహస్యంగా ఇంటికి వెళ్ళి ఈ స్తోత్రం అన్ని తపస్సులు చేయటం వల్ల, అన్ని తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం వినడం వల్ల వస్తుంది. తస్మాత్, కాబట్టి సర్వ ప్రయత్నేన, ఏ ప్రయత్నమైనా చేసి పఠితవ్యస్తవోత్తమ, ఈ ఉత్తమ స్తోత్రం చదవాలి. ఏ ప్రయత్నమైనా చెయ్యండి, చదవండి. అంటే దొరకకపోతే వెతకండి, ఎక్కడ దొరుకుతుందో అడిగి పట్టుకోండి. యూట్యూబ్ లో లేకపోతే ఐట్యూబ్ తో చూడండి. ఇంతలో ఇంటర్నెట్ లేకపోతే ఫోన్ లో నెట్ వేయించుకోండి. నెట్ వేయించుకుని పరికమాలను వినకండి. చీపురు కట్ట మంచం కింద పెట్టండి, లేకపోతే మిరపకాయలు కళ్ళ మీద వేసుకోండి. అవి కాదు వినవలసింది. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడెవడు, ఎందుకు ఈ పిచ్చికి, అసలు వాడింట్లో వాడి పెళ్ళమే చీపురు కట్టుతో కొడుతున్నది వాడి తెలియదు. పక్కవాడు ముఖ్యమంత్రి అవుతాడు లేడు అని చెబుతూ ఉంటే వాళ్ళు ఆవిడ చేతిలో కొట్టింది చీపురు కట్టతో. అలాంటి వాళ్ళందరి మాటలు వినకండి, హాయిగా చీపురు కట్టల గురించి మానేయండి. ఈ స్తోత్రం ఇక చూడండి, సకల శుభాలు కలుగుతాయి. ఇదంతా బ్రహ్మగారు వరమిచ్చాక ఇప్పుడు చెప్పాడు. బ్రహ్మగారికి కుడివైపు కొంతమంది, ఎడమవైపు కొంతమంది మంచి మంచి ఆసనాల్లో కూర్చున్నారు. ఇప్పుడు బ్రహ్మగారిలో కూర్చున్నారు అనుకుందాం, కుడివైపు కొంతమంది ఉంటారు, ఎడమవైపు కొంతమంది ఉంటారు కదా, మధ్యలో కెమెరా ఉంటారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇక్కడ నా పక్కన ఆసనాల్లో వీళ్ళు ఎందుకు కూర్చున్నారో తెలుసా, వీళ్ళంతా పుణ్యాత్ములు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు వేదములు. వేదములు పురుష రూపంలో ఉన్నాయి, మంత్రములు స్త్రీ రూపంలో ఉన్నాయి. ఇవి ఉపనిషత్తులు, ఇవి 18 పురాణాలు, ఇవి ఉప పురాణాలు. శాస్త్రాలన్నీ నా దగ్గర రూపం ధరించి ఉంటాయి. ఈ శాస్త్రములను శ్రద్ధతో ఉన్న పుణ్యాత్ములు నా బ్రహ్మలోకానికి వస్తాడు. ఈయన తల్లిదండ్రులకు రోజు సేవ చేసి ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులు పూజించిన పుణ్యాత్ముడు ఈ బ్రహ్మలోకంలో ఉంటాడు. ఈవిడ పరమ పతివ్రత, తన భర్త గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఎంతో సేవ చేసింది. ఏనాడు భర్తను నెత్తి మీద అప్పడాల కరతో కొట్టలేదు, తిట్టలేదు. అందువల్ల ఈవిడ ఇక్కడ కూర్చొని ఇంక ఈయన భార్యను నెత్తి మీద పెట్టుకు చూశాడు. నా భార్య సాక్షాత్తు గంగ, నా భార్య లక్ష్మీ స్వరూపిణి అని భార్యను గౌరవించి, భార్యకి చెప్పకుండా ఏ పని చేయకుండా, భార్యకి చెప్పకుండా గిరినాథ ప్రదక్షిణకు వెళ్లకుండా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా భార్యను వెంట పెట్టుకెళ్ళాడు. భార్య చేత గొడ్డు చాకరీ చేయించలేదు. అలా భార్యను గౌరవించి జీతం రాగానే భార్య చేతిలో పెట్టి మళ్ళీ మొత్తం డబ్బులు లాక్కోకుండా కొంత డబ్బు ఆవిడకు కూడా ఇచ్చిన పుణ్యాత్ముడు. అలా భార్య గౌరవించిన పుణ్యాత్ముడు ఈ బ్రహ్మలోకంలో కాలుస్తారు. ఇంక వీళ్ళున్నారు, నిత్యం బ్రాహ్మణోత్తములకి దానం చేశారు. భాగవతాన్ని సింహాసనం మీద పెడతామన్నంత మాత్రం చేతనే స్పందించి బంగారం దానం చేసిన పుణ్యాత్ములంతా ఈ బ్రహ్మలోకంలో ఉన్నారు. ఇక మరికొంతమంది ఉన్నారు. వీళ్ళు నిరంతరం తీర్థయాత్రలు చేశారు, తపస్సు చేశారు, సదాచారాలతో ఉన్నారు. వాళ్ళంతా ఈ లోకంలో ఉంటారు. గాయత్రీ జాప్య నిరత, నిరంతరం గాయత్రీ మంత్ర జపం చేసిన పుణ్యాత్ములు, అగ్నిహోత్ర పరాయణులు, అలాంటి వాళ్ళంతా నా లోకానికి వచ్చారు. దేవతల కళ్యాణములు చేసిన పుణ్యాత్ములంతా నా లోకంలో ఉంటారు. ప్రయాగలో మాఘమాసంలో తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు స్నానం చేసిన పుణ్యాత్ములంతా ఇక్కడికి వస్తారు. మకర సంక్రమణ నాడు
ప్రయాగలో కాని లేక కాశీలో కాని మకర సంక్రమణ స్నానం చేసిన వాళ్ళు, సరిగ్గా మకర సంక్రమణ నాడు గురువు పాదాలకు నమస్కరించేవాళ్ళు, మకర సంక్రమణ నాడు గుమ్మడికాయ బంగారం దానం చేసేవాళ్ళు, వాళ్ళంతా నా దగ్గరకు వస్తారు. మకరస్థే అని ప్రత్యేకంగా చెప్పారు. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు కాశీ గంగా స్నానం, ప్రయాగ స్నానం, శివ దర్శనం, చిత్రం ఇన్ని పుణ్యాలు గురు దర్శనం వల్ల వస్తాయి కండి. ఇలాంటి పుణ్యాత్ములంతా బ్రహ్మలోకానికి వస్తారు. వారాణస్యాం పాంచనదే త్ర్యహంసాస్తు కార్తికే. మీలో చాలా మంది నాతో కాశీకి వచ్చారు. అవునా? వాళ్ళకి తెలుసున్న ఒక సత్యం, అక్కడ పంచనద తీర్థం అని ఉంటుంది, తెలుసు కదా. వరణ, అసి, కిరణ, భూతపాప, గంగా ఇవన్నీ పంచనదం అని పిలువబడతాయి. ఎక్కడుంటాయి? బిందు మాధవుడి దగ్గరికి ఘాట్ రోడ్ లో పెడుతూ ఉంటే అక్కడ కనపడుతుంది ఈ పంచనదం అనేటటువంటి. అక్కడ కార్తీక మాసంలో స్నానం చేస్తే వాడు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటాడు. అందుకే కార్తీక మాసంలో అక్కడికి వెళ్ళేవాడు అక్కడ స్నానం చేస్తాడు. పుణ్యమే. కార్తీక మాసంలో చేస్తే ఇంకా పుణ్యంట. అలాగే ఉత్తప్పుడు మారియమల్లా ఉత్తప్పటికంటే కార్తీక మాసంలో పంచనద స్నానం ఇంకా శక్తి. మణికంఠికా ఘట్టంలో పగలైనా రాత్రైనా స్నానం చేసి బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారే, కల్పాంతం వరకు బ్రహ్మలోకంలో సుఖాలు అనుభవించి ఆ తర్వాత శివలోకాలకు కూడా వెళ్ళిపోతారు. ఏకంగా శివుడికి వెళ్ళిపోతారు. అవిముక్త క్షేత్రమైన కాశీ క్షేత్రంలో నిరంతరం ఉండేవాళ్ళు, శరీరం విడిచిపెట్టిన వాళ్ళు ముందు బ్రహ్మలోకానికి వచ్చి కొన్ని సుఖాలు అనుభవించి నా సత్కారం పొంది అప్పుడు శివుడి దగ్గరికి శాశ్వతంగా వెళ్ళి మోక్షం పొందుతారు. కాశీ క్షేత్రంలో మరణం పొందడం కాదు. అందుకే అటువంటి వాళ్ళు కనీసం ఈ ఘట్టాన్ని శ్రద్ధాశక్తులతో విన్నా ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగాన్ని పొందుతారు. కురుక్షేత్రంలో బ్రాహ్మణులకు బంగారం దానం చేసిన వాళ్ళు, గయలో పితృదేవతలకి పిండ ప్రదానం చేసేవాళ్ళు, వాళ్ళంతా బ్రహ్మలోకానికి వస్తారు. పురాణాన్ని చెయ్యేదద్యు, పురాణములు ఇతరులకు దానం చేసేవాళ్ళు. ఇప్పుడు అర్థమైంది. అందుకే పురాణం కొని ఇతరులకు ఇవ్వండి అని ఎందుకు చెబుతున్నాం? సుస్పష్టముగా పురాణం గురించి 70వ శ్లోకంలో కాశీఖండంలో ద్వితీయ అధ్యాయంలో చెప్పారు. పురాణదానము చేసేటటువంటి వాడు బ్రహ్మలోకములకు వస్తాడు, వాడు నరకములకు వెళ్ళాడు గాక వెళ్ళాడు. ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాలు కూడా లలితా సహస్రనామం వంటి వాటి వ్యాఖ్యానం ఉంటుంది కదా, ఐశ్వర్యోగం, అవన్నీ ధర్మశాస్త్రాలు. అవి కూడా దానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. యజ్ఞములకు, పెళ్లిళ్లకి పార్వతికి శివుడు చెప్తున్నాడు, తమ దగ్గరకు వచ్చే వాళ్ళకి సాయం చేస్తారు కొంతమంది. పాపం ఇది యజ్ఞానికే ఇది ఇస్తున్నాం, పెళ్లిక ఏదో మంగళసూత్రం ఇస్తున్నాం, లేకపోతే ఈ తాడు ఇస్తున్నాం అని తమకు తోచిన సహాయం యజ్ఞములకు, వివాహములకు చేసేటటువంటి వాళ్ళు అఖండ పుణ్యం పొంది నా సన్మానం అందుకుని నా లోకంలో ఉండి అనంతరం మోక్షం కూడా పొందుతారు. ఆరోగ్యశాలాం యఃకుర్వాద్వైద్య పోషణ తత్పర. ఆరోగ్యశాలలు అంటే చికిత్సాలయాలు, ఇంగ్లీష్ లో హాస్పిటల్స్, అవి కట్టి అక్కడ వైద్యుల్ని పెట్టి ఉచితంగా వైద్యం చేయించేవాళ్ళు లేదా వైద్యానికి సాయం చేసేవాళ్ళు కల్పాంతం నా లోకంలో ఉంటారు, తర్వాత వైకుంఠానికి వెళ్తారు. అందువల్ల ఆరోగ్య దానం చేసేవాడు చాలా ఉత్తముడు. మన వాళ్ళు ఎప్పుడు కూడా చికిత్స చెయ్యొద్దని చెప్పలేదండి. అసలు ఎప్పుడైనా రోగం వస్తే ముందు ఔషధం వెయ్యండి అన్నారు. తచ్చాంతి ఔషధై. రోగం వచ్చినప్పుడు ముందు ఔషధం వెయ్యాలి. ఔషధానికి దైవబలం తోడవ్వాలి గనక మంత్రబలం కూడా ఉండాలి. మంత్రబలము, ఔషధ బలము రెండు ఉంటే తొందరగా కోలుకుంటాడని చెప్పారు. ఇక గోవులు ఈ ప్రపంచంలో చాలా గొప్పవి. స్వర్గానికి గోవులను ఒక క్షణకాలం యమలోకంలో అడుగు పెట్టాను. కాసేపున్నా ఈ యమలోకాన్ని చూస్తే కంగారు వస్తుంది, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను. ఏదో పాపం చేస్తేనే ఇక్కడికి వస్తాం, నేనేం చేశానని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ ఒక్కసారి నీ భార్యను మోసగించి నీ భార్యకి చెప్పకుండా చెయ్యరాని కొన్ని పనులు చేశావు. ఒక్కసారి భార్యకి చెప్పకుండా చేశాట. భార్యకి చెప్పకుండా ఒక్కసారి చిన్న పాపం చేశావు. ఆ పాపం చెప్పకుండా రెండో పెళ్లి చేసుకోవటం. భార్యకి చెప్పకుండా ఏ పని చేయరాదని శాస్త్రం చెబుతున్నది.
ఒక్క అత్యావశ్యక స్థితిలో ఏదన్నా దానం చేయవలసి వస్తే తప్ప, అది కూడా అత్యావశ్యక స్థితిలో తప్ప ఉత్తప్పుడు చెప్పకుండా చేయకూడదు. చేస్తే ఎన్ని పుణ్యాలు చేసినా నరకానికి రావాలి. నువ్వు చేసింది ఇదే. ఇంకొకసారి శ్రాద్ధంలో దక్షిణ ఇవ్వడం మర్చిపోయావు. దీనివల్ల నువ్వు ఎన్నో పుణ్యాలు చేసినా కాసేపు నరకంలో ఉండవలసి వచ్చింది. ఏమంటే ఆ జనక మహారాజు గారు విపశ్చిత్ అనేవాడు, నిమి అనేవాడు, మిథిలా నగరాధీశ్వరుడు ఇన్ని పుణ్యాలు చేసిన ఆయన ఒక్క చిన్న పాపం చేస్తేనే నరకానికి వస్తే ఇక మన భూలోక వాసుల సంఖ్య చెప్పేదేముంది? ఇక వీళ్ళు ఎక్కడికి వెడతారో ఏం ఆలోచించండి. అప్పుడు ఆయన జాలిపడ్డాడు. సరే, ఇక ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ ఉండాలి అంటే ముహూర్త కాలం ఇక్కడ ఉంటే చాలు, నువ్వు ఆ తర్వాత నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది, నువ్వు స్వర్గానికి వెళ్ళొచ్చు అన్నారు. ఇంతలో పాపాత్ములంతా మహారాజా, ఓ నిమివంశస్థుడా, విపశ్చిత్తు, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నారట. అప్పుడు ఆయన తెల్లబోయి, నేనెందుకు ఉండాలి ఇక్కడ, నేను స్వర్గానికి వెళ్ళాలి కదా అంటే, లేదండి ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నానాయాతన అనుభవిస్తున్నావు, నువ్వు అడుగు పెట్టగానే ఇక్కడున్న గాలి అంతా చల్లగా అయిపోయింది, వేడి గాలి కాస్త చల్లగా అయిపోయింది, కుంభీపాకం అనే నరకం కాస్త పూల కుండీల కింద మారిపోయాయి, ఇక్కడున్న నరక యాతనలన్నీ స్వర్గసుఖాలుగా మారిపోయాయి, అందువల్ల రాజా దయతో కాసేపు ఉండన్నారట. త్వదంగ సంగీపవనో దేహాన్ హ్లాదయతే హినః, నీ శరీరం మీద నుంచి వస్తున్న గాలి వల్ల మేము సుఖంగా ఉన్నాం, మా బాధంతా పోయింది అన్నారట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. యమకింకరులకేసి తిరిగాడు. యమకింకరులారా, నా శరీరం మీద నుంచి వచ్చిన గాలి వల్ల వాళ్ళకి ఎందుకు సుఖం కలిగిందంటే, అప్పుడు వాళ్ళన్నారు, నువ్వు నిత్యం పురాణ శ్రవణం చేశావు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వివర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములనే 18 పురాణాలు విని దక్షిణలిచ్చావు, అన్నదానాలు చేశావు, గోదానాలు చేశావు, పరమ పుణ్యాత్ముడివి, నీ వంటి గురుభక్తుడు మరొకడు లేడు. అందువల్లే నువ్వు అడుగు పెడితే నువ్వేదో చిన్న పొరపాటు చేసి నరకానికి వచ్చావు, కానీ నువ్వు అడుగు పెట్టడం వల్ల నీ పుణ్యం వల్ల ఈ నరకంలో ఉన్న వాళ్ళకి సుఖం కలుగుతోంది, నరకం స్వర్గం అయిపోయింది వాళ్ళకి అనగానే వెంటనే ఆయన, నా వల్ల ఇంతమంది పాపాత్ములు సుఖపడుతున్నప్పుడు నేను స్వర్గానికి ఎందుకు వస్తాను, ఇక్కడే ఉండిపోతాను అన్నట్ట. కుదరదన్నారు వాళ్ళు. కుదరదంటే కాదు, నేను ఇక్కడ నుంచి కదలనంతే, ఎవడొస్తాడో చూస్తాను, నేను ఇక్కడ టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు ఆయన. వెంటనే యమధర్మరాజు గారు వచ్చారు అక్కడికి, ఆయనతో పాటు ఇంద్రుడు వచ్చాడు. నాయన ఇలా కుదరదు, ఎవరి స్టేట్లో వాళ్లే ఉండాలి, ఎవరి ఇంట్లో వాళ్లే ఉండాలి, ఇలా రోడ్డు మీద మకాం పెట్టడం కుదరదనగా, లేదండి నా వల్ల వీళ్ళకి సుఖంగా ఉంది, నన్ను ఉండమని బతిమాలుతున్నారు, మన వల్ల 10 మందికి ఉపకారం దొరుకుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ఉండమని కోరినప్పుడు ఉండడం కూడా ధర్మం కదా అన్నారు రాజుగారు. కాదు, పాపాత్ములు పాపాత్ములే, పుణ్యాత్ములు పుణ్యాత్ములే, నీ పుణ్యం వల్ల స్వర్గానికి రావాలి, పాపాత్ములు ఇక్కడ కష్టపడాలి, నీ వల్ల వాళ్ళు సుఖపడితే ఎలాగా అనగా, అయితే ఓ పని చేద్దామండి, నా పుణ్యం వాళ్ళకి ధార పోస్తే వాళ్ళు సుఖపడతారా అన్నాడు ఆయన. సందేహం లేకుండా, నీ డబ్బు ఎవరికైనా దానం చేస్తే అవతల సుఖపడతారు, అలాగే నీ పుణ్యం దానం పోస్తే నీ పుణ్యదానం వల్ల వాళ్ళు సుఖపడతారు అనగా, అయితే నా పుణ్యం ఎంతుంది అన్నట్టు ఆయన. నా పుణ్యం ఎంతో చెప్పండి, అది వాళ్ళకి ధార పోస్తాను అన్నట్ట. అప్పుడు వాళ్ళేమన్నారు, నీ పుణ్యం ఇంత లెక్కట్లేం, తారల లెక్క కాగా శిఖతాతతి లెక్క, అనంత వారి ముగ్ధారల లెక్క, ఆకాశంలో నక్షత్రములు ఎన్నున్నాయో అన్ని దానాలు చేశావు, సముద్ర తీరంలో ఇసుక ఎంత ఉంటుందో లెక్కెట్టగలమా, ఆ ఇసుక రేణువులైనా లెక్కెట్టచ్చు, కానీ నువ్వు చేసిన గోదానాలు లెక్కెట్టలేం, వర్షాకాలంలో పైనుంచి కిందకి దబ 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 పడుతున్న వర్షధార లెక్క పెట్టగలమా, అవి కూడా లెక్కెట్టచ్చు, నీ పుణ్యం లెక్కెట్లేం, అంత పుణ్యం చేశావు. ఇప్పుడు ఈ నరకంలో ఉన్న ప్రాణుల మీద నీకు జాలి కలిగింది కదా, దానివల్ల ఏమైంది, ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి 1,00,000 గుణంబులయ్యడున్, నువ్వు చేసిన పుణ్యం ఈ నరకంలో ఉన్న వాళ్ళ మీద జాలిపడి వాళ్ళకి ధారపోస్తానడం వల్ల 1,00,000 రెట్లు పెరిగిపోయిందన్నారు. అయితే నా పుణ్యం అంతా వాళ్ళకి ఇచ్చేసి నన్ను నరకంలో ఉంచి వాళ్ళని స్వర్గానికి పంపేయండి అన్నాడు ఆయన.
వెంటనే యమధర్మరాజు గారు ఇంద్రుడు విమానం తీసుకొచ్చారు. ఇక నువ్వు నరకంలో ఎందుకుంటావో బాబు, పాపాత్ముల మీద జాలిపడి నీ పుణ్యం ధారపోయడంతో నీ పుణ్యం 1,00,000 రెట్లు పెరిగిపోయింది. ఈ పుణ్యం ఎంతమందికి ఇచ్చినా ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు నువ్వు ఎవరికి ధారపోసావో వాళ్ళు స్వర్గానికి వస్తారు, నువ్వు శాశ్వతంగా స్వర్గంలోకి రావచ్చు అనగా ఆయన వాళ్లతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకని ధర్మకార్యాలు మనం చెయ్యాలి? నిత్యం పురాణ శ్రవణం చేసిన పుణ్యాత్ముని యొక్క పురాణ ప్రభావంతో నరకంలో ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములైపోయారు. ఆయన స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి కలియుగంలో తెలియక చేసిన అనేక పాపములకు ప్రాయశ్చిత్తం ఈ పురాణ శ్రవణం. స్కాంద పురాణంలోని ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క దివ్యశక్తి ఉన్నది. అందులో ఈ అవంతి ఖండం ఉన్నదే అది భయంకర నరకాన్ని నుంచి విముక్తి కలగజేస్తుంది. వాడు తలుచుకుంటే తనతో పాటు అనేకులైన పాపాత్ములు కూడా స్వర్గానికి తీసుకెళ్లగలుగుతాడు. అటువంటి పురాణమును మీరంతా భక్తి శ్రద్ధలతో ఈ విడతలో కూడా 8 పర్యాయములు 8 రోజులు విన్నారు. స్కాంద పురాణంలోని పూర్తి భాగం ఏది కాశీఖండంతో పూర్తవుతుంది.